వీళ్ళకి ప్రైజ్ అలా సౌండ్ పెట్టండి. శాంసంగ్ గారు పెట్టారా సౌండ్? నవీన్ గారు అప్పుడు సౌండ్ ఇంజనీర్. చాలా సంతోషం. మీలో చాలా మంది పాడువారు ఉన్నట్టున్నారు కదా, లేరా? ఉన్నారా పాడువారు? సరే, మీరు సరే అంటే సరే, సరే అనకపోతే మాఫ్ కన్నా. మీకు హిందీ వస్తుందా, ఉర్దూ వస్తుందా, ఏది రాదా? అన్నీ వస్తాయా? అంత కాల్చి ఉంటారు అన్నమాట ఇక్కడ మీరు. మంచిది. మరి మనం ఆ స్త్రీ గురించి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. ఏ స్త్రీ? ఆ స్త్రీ. ఎన్నిసార్లు అడిగినా ఒకళ్ళు అన్నారు ఆ స్త్రీ అన్నారు. ఏ స్త్రీ అంటే ఆ స్త్రీ అన్నారు. వాళ్ళకి ఏ స్త్రీ తెలియదు అసలు. మనం చదువుకున్న వాక్య భాగాన్ని చూస్తే 28, 29, 30 వచనాల్లో 3 మాటలు మనకు ధ్యానాంశంగా మనం కలిగి ఉంటాం. మొదటి మాట, ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి అనే మాట. తప్పకుండా ఊరిలోనికి వెళ్ళింది కూడా ఒక సబ్జెక్టే. బైబిల్ మనం బాగా చదువుకుంటే ఇలాంటివన్నీ మనకు బయటపడుతుంటాయి. మనం బాగా చదవడం అంటే అర్థం ఏంటంటే, ఏంటి బాగా చదవడం అర్థం ఏంటి? అర్థమయ్యేవారు చదవడం. బాగా చదవడం అర్థం ఏంటి? అర్థమయ్యేవారు చదవడం. మరి బైబిల్ ఎన్నిసార్లు చదివారంటే మీలో పోటాపోటీలుగా చదివిస్తారు. మరి ఎంతమందికి అర్థమైందంటే అన్ని చేతులు కింద దిగిపోతాయేమో. ఒకవేళ బైబిల్ చదవమంటే వచ్చిన చెప్తే చదవమని అనకముందే చదివేస్తారు. మళ్ళీ వచ్చిన చదివితే ఇంకా వేరేమో చదవకుండా చదివేస్తారు వాళ్ళే. మళ్ళీ ఇలాంటివన్నీ తగ్గించుకోవాలి, మనం బాగా తగ్గించేసుకోవాలి. వాటిని తప్పకుండా దేవుని సేవకుడు చదవమన్నప్పుడు చదవాలి, చూడమన్నప్పుడు చూడాలి. వాక్యం చూడండి అని సేవకుడు అన్నాడు అనుకోండి, మీరు చదివారనుకోండి, ఒకవేళ అర్థం ఏంటి చెప్పండి, సరిగ్గా వెళ్ళి అదే సూచన. అర్థమైందా? కనుక మీరు త్వరగా తీయడం మంచి విషయమే, చదవడం మంచి విషయమే, కానీ దాంట్లోనే గెలవకండి. దాంట్లోనే మనం ప్రఖ్యాతి చెందడం వల్ల ప్రయోజనం ఏమీ లేదు. దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి అనేది దాని అర్థం ఏంటి అంటే, చాలామంది చాలా అర్థాలు దైవజనులు చెబుతారు కాంటెక్చువల్గా. వాటిని కొట్టేసి నేనేం చెప్పడం లేదు, కానీ ఆ సందర్భంలో అవసరమే. బాబు ఏం చేస్తున్నావు నన్ను మళ్ళీ ఉన్నట్టు ఉంటే నీ చేతిలో బైబిల్ ఉందా? అది ఉంటే ఈ గొడవ ఉండదు నీ చేతిలో. ఎప్పుడు కూడా సౌండ్ సిస్టమ్ దగ్గర ఒక్కడే ఉండాలి, 2 మైండ్లు పని చేయకూడదు. దాని మీద ఈజ్ ఇట్ ఓకే విత్ యూ? మీకు అందరికీ వినిపిస్తుందా వెనకాల? మంచిది. విన్నావా బాబు? నువ్వు విన్నావా? నువ్వు ఈ వాక్యం బైబిల్ ఏది ఇది? ఓపెన్ చేయి. జాన్ చాప్టర్ 4:28. ఆ స్త్రీ కుండ విడిచిపెట్టి అనే మాటకు అర్థం ఏంటంటే, ఆమె ఇక వెనుకకు వెళ్ళే అవసరం లేకుండా చేసుకున్నది. మీరేమన్నారమ్మా? వెనుకకు వెళ్ళే అవసరం లేకుండా డాష్ చేసుకున్నది. అంతే, ఇక అంత పొడికి వెళ్ళకండి. అంతే. కుండ విడిచిపెట్టడం అంటే ఇక వెనుకకు వెళ్ళే అవసరం. కుండ ఎందుకు తెచ్చింది? నీళ్లు పట్టుకుని మళ్ళా రూమ్కి వెళ్ళాలి. కుండ విడిచిపెట్టిన అర్థం ఏంటి? వెనక్కి వెళ్ళే అవసరాన్ని విరమించుకుందన్నమాట. అది క్రైస్తవ జీవితం. నో టర్నింగ్ బ్యాక్. అంతే కదా? మీకు గొంగలి పురుగు తెలుసు కదా? గొంగలి పురుగు, క్యాటర్ పిల్లర్ అంటారా? గొంగలి పురుగు తెలుసు. ఈ గొంగలి పురుగు బాగోదు, చూడడానికి బాగోదు, ముట్టడానికి బాగోదు. అది మన ఇంటికి వస్తే ఉండలేము,
పిల్లలు చూస్తే భయపడతారు, ఆకారం బాగోదు, ఏం బాగోదు. కానీ ఒకసారి అది ప్రార్థన చేసుకోండి, గూడు కట్టుకుని ఉపవాసం ఉంది. ఏమంటే ఇప్పుడు చూసారా గొంగలు గుట్లు ఆన్ చేసుకుని ఉపవాసం ఉంది, చూడలేదా? గోడకి చెట్లు కాకి పట్టుకుంటాయి, గూడు కట్టుకుంటాయ్యా, చూడండి. మరి చూడరు, మరి అదే అందరు వచ్చింది. ఇప్పుడు వాక్యం ఏముందంటే సోమరి వెళ్ళారు ఎప్పుడని చెప్పండి. అదే మనం చేసింది తప్పు. బాబు లేదని చెప్పండి, వెళ్ళారా? వెళ్ళలేదు. మరి అది దగ్గరకు వస్తే ఏమన్నా ఉన్నచ్చావు దాన్ని నలుపుతారు చేశారు. మరి ఇప్పుడు వాక్యం సంగతి ఏంటి? మరి వాక్యం ఉందా లేదా? అది మరి వెళ్ళమన్నాడు, వెళ్ళాలా వద్దా? వెతుక్కుంటా పోలొద్దా? ఒక పూట అదే పని పెట్టుకోవాలి మనం, దానికి కూడా జరగాలి మనం. అది ఏం చేస్తుందో చూడాలి. దేవుడు ఏదో ఊసిపోక రాశాడా? అధ్యాయం పూర్తి చేయడానికి కొన్ని వచనాలు వల్లించాడా? లేదు. ఆయన తప్పనిసరిగా లోతైన, అంటే సోమరి చీమల దగ్గరికి వెళ్ళి బుద్ధి తెచ్చుకో అనే మాట ఉంది కదా, అది అందరికీ ఆత్మకు తాకదది, ఆడ తాగుతుంది ఎవరికో. నిజంగా బిజీగా పనిచేసే వాళ్ళు ఉంటారు, నిద్ర తక్కువ పోతారు, మంచం మీద తక్కువ ఉంటారు, పనిలో ఎక్కువ ఉంటారు, సేవకులుగా కూడా అలా ఉంటారు, విశ్వాసులుగా కూడా అలా ఉంటారు. మరి నేను కొన్నిసార్లు చెప్తాను, మా సంఘంలో నాకంటే ఎక్కువసేపు ప్రార్థన చేసేవాడు ఉన్నారని చెప్తాను. నేను సేవకుడిని. చాలాసార్లు నా భార్యకు మాట చెప్పేవాడిని, నువ్వు ప్రార్థన చేయనే ప్రసంగాలు చేస్తానని. అంటే దేవుడి సేవకులు కొన్నిసార్లు బిజీగా ఉంటారు, ప్రార్థన చేయలేరు. కానీ వాళ్ళు మరి ప్రసంగాలు వింటారు, ప్రార్థన చేయించుకుంటారు. కొంతమంది ఆకలి వచ్చేస్తారు, వరుస నిలబడతారు, ప్రార్థన చేయండి. నేనంటాను, ప్రసంగం నేను, ప్రార్థన ఏదైతే నువ్వేం చేస్తాను అడుగుతాను. వెళ్ళి మనసు మీద పడుకుంటా సోమరిలాగా. అలాంటి వాడు సేవల దగ్గర పోవాలి. అది కాబట్టి దేవుని వాక్యము మనకు తాకినప్పుడు, మన హృదయాన్ని గోచరించినప్పుడు, బోధించినప్పుడే కాదు, మనం చదివేటప్పుడు కూడా. మరి బైబిల్ నిండా అండర్లైన్లు ఉంటాయి. మరి నేను బోధకుడినే కదా, మరి బైబిల్ నిండా ఉంటాయి. చదువుతున్నప్పుడు ప్రతి పేజీ ఉండకపోవచ్చు, కానీ మొత్తం ఎక్కువ ఇందులో ఏవో అండర్లైన్స్ ఉంటాయి. ఏంటంటే మరి బైబిల్ అంతా ఎందుకు అండర్లైన్ చేయలేదు? నేను అన్ని దేవుని మాటలే కదా, కానీ నన్ను తాకిన మాటలు నేను రాసుకున్నాను, వాటిని అండర్లైన్ చేసుకున్నాను. మన బైబిల్లో ఇది దేవుని బైబిల్ అన్నది. మీ బైబిల్ దేవుని బైబిల్, మన బైబిల్ దేవుని బైబిల్. మన బైబిల్ డబ్బులు పెట్టి కొనుక్కున్నాననే మన బైబిల్ అన్నా. ఇది దేవుని వాక్యం, దేవుని బైబిల్. మరి ఇందులో మన బైబిల్ ఒకటి ఉండాలి. ఈ బైబిల్లో ఇది దేవుని బైబిల్, ఇందులో మన బైబిల్ ఉండాలి. వీటిలో 4 ఉన్నారు, కొన్ని 4 బైబిళ్ళు ఉంటాయి. ఆ 4 బైబిళ్ళు దేవుని బైబిలే, కానీ ఎవరి బైబిల్ అనుకున్నాను మన అందులో. అది ఎప్పుడు ఉంటుంది అలాగా? చదివండి, అంత చదువుతాం మనం, అన్నీ ఉన్నాయని చదువుతాం మనం. ధ్యానించబడినారు, ధ్యానం చేయాలి న్యాయంగా, చేయనోడు చేయరనుకోండి. అది మన బైబిల్ అంటే అమ్మా తాకిన వచ్చను, తాకిన వచ్చి మళ్ళీ కనపడుద్దాం మనకి. అది బైబిల్లో ఆది కాడ నుంచి ప్రకటన వరకు నేను పెద్ద అర్థమైపోతుంది. నాకు బైబిల్ బాగా అర్థమైపోతుందని నేనేం చెప్తలేదు, కానీ నాకు అవసరమైన మేరకు దేవుడు నాకు అర్థమయ్యేలాగా కృప చూపుతాడు. దాని వెంటనే ఏం చేస్తాడో గీత పెట్టుకుంటాను నేను. ఇప్పుడు నేను అయినా నువ్వైనా అలాగూ గీతలు పెట్టుకున్న దానికి కనీసం నేను అనుకుంటున్నాను ఒక 5 years పట్టొచ్చేమో. ఫస్ట్ ఇయర్లోనే గీతలు పెట్టేసుకోమను. మరి కొంతమంది అలా బైబిల్ అంతా ఒక సంజీవ్ అని ఉండేవాడు మా దగ్గర, బస్ కండక్టర్. అతని పేరు సంజీవ్ రావు, వారి పేరు పుష్ప. సరే, మొత్తానికి ఆయన పెళ్ళికి నాకు ఏమొద్దు అన్న, ఏమొద్దు, బైబిల్ అంటే పడి చావాలి, అలాంటి అమ్మాయి కావాలి నాకు. మరి నిజంగా నాకు బైబిల్ చూస్తే ఆయన అండర్లైన్ చేయని వచ్చినవే లేదు అసలు. దాదాపుగా 98% అండర్లైన్ చేసి ఉన్నాయి.
అయితే మరి ఆయన పాసెంజర్ ఎక్కించిన డబ్బులు తీసుకుని టికెట్లు ఉన్నాయి. ఇక అర్థం అవ్వలేదు. బైబిల్లో అండర్లైన్ లేదు. ఆయన సస్పెండ్ చేశారు. నా దగ్గర తీసుకొచ్చాడు ఒక ఆయన, మా సంఘస్థుడే. ప్రజలు సంజీవిని అన్యాయంగా సస్పెండ్ చేశారంటే లేదు, బాగా టికెట్లు దొంగతనాలు చేస్తారని మరి నేనేం చేస్తాడా అని అడిగాను. అంటే లేదండి అన్యాయంగా అక్కడండి, అది టర్న్ తిరుగుతుందంట, అక్కడ కాసు కూర్చున్నారంట, టికెట్ ఇద్దామనుకున్నాయంట, ఇంకివ్వలేదంట. మొత్తానికి సస్పెండ్ అయ్యాడు. ప్రార్థన చేయమన్నారు. ప్రార్థన చేయమంటే నేను ఆయన అడిగాను, బాబు మరి నువ్వు తప్పు చేయలేదని చేయనా, చేసావని చేయనా అని అడిగాను. లేదన్నా నేనేం తప్పు చేయలేదన్నా అన్నాడు. అలాగే చేశాను ప్రార్థన, కానీ ఉద్యోగం ఊడిపోయింది. నా ప్రార్థన మరి కాలేదు. ఆయన అబద్ధమాడు, తర్వాత అర్థమైపోయింది. సరే, మొత్తానికి ఈ విషయం ఏంటంటే ఎన్ని అండలం చేశాడని ఒక నిజంగా నా పుష్ప అన్న అమ్మాయి ఎంత పెద్ద చదువే లేదు అసలు ఆమెకి. నీకు ఏ గొడవ లేదురా బాబు, నీకు చదువు లేదు, బైబిల్ లేదు, ఏమి లేదు, ఇక నువ్వే నేర్చుకేంటని చేశాను పెళ్ళి. తర్వాత మరి ఈ వచ్చేసి బైబిల్ పట్టుకొని కొంచెం వీళ్ళు నేర్చుకున్న తర్వాత మా చర్చలో చదువు నేర్పే వాళ్ళు ఉంటారు, ఆల్రెడీ హౌస్ వైఫ్స్ అంటారు కదా, వాళ్ళకి చెప్తుంటారు. వచ్చేసేది, కానీ ఈయన వచ్చి కూడా కాదు, అరగంట ఆలస్యం వచ్చారు. ఎందుకు వస్తాడు అరగంట ఆలస్యం అంటే, ఏమో అంకుల్ మీరే అడగంట అయింది అనేది ఈమె. మరి అడిగితేనేమో ఏమి లేదు బ్రదరు, కొంచెం డ్యూటీ చేసి అనేవాడు. ఒక రోజు ఇక్కడ స్టార్ట్ చేశాను, ఇంటికి వెళ్ళాను చూడడానికి. కిటికీ ఉంటుంది, మటన్ పైన తెల్ల పొర ఒకటి ఉంటుందండి, ఉంటుందా మీ ఊర్లో కదా, నెమ్మది తీసుకుంటూ కూర్చున్నాడు. ప్రతి వారం అదే పని అట ఆయనకి. ఆదివారం సెలవు, ఆదివారం మటన్ తెచ్చుకుంటారు. ఇక తెల్ల పొరలు తీసుకుంటూ కూర్చుని అరగంట ఆలోచన. కానీ బైబిల్ చూస్తే ఎలా ఉంది, మొత్తం అండర్లైన్ చేస్తుంది. సరే, మొత్తానికి అలాంటి జీవితం మనం జీవించడం కాదు. ఇప్పుడు ఇలాగ చెప్పారని పెన్నపట్టుని గీతలు తీసేసి భక్తి పరులా బైబిల్ చూపించడం కాదు. అంటే ఏ వచ్చినమో దేవుడు నీతో మాట్లాడాడు, నాతో మాట్లాడాడు, దాన్ని మనం అండర్లైన్ చేసుకుంటాం. ఎప్పుడైనా మనం బైబిల్ని ఆది కాండ ప్రకటన వరకు ఒకవేళ కొంతసేపు చదవడానికి మనకి ఇంట్రెస్ట్ చదివితే మనం అండర్లైన్ చేసుకున్నదే చదువుతూ పోయామనుకోండి, ఎక్కడ అండర్లైన్ చేసుకుంటారు అది మన బైబిల్ అన్నమాట. అవన్నీ మళ్ళీ రికలెక్ట్ చేసుకుంటాం. దేవుడు ఆ రోజు మాట్లాడిన మాట వల్ల మనకు అర్థమవుతుంది. నేను ప్రసంగం చేయడం లేదు మీకు కదా, మీకు కొన్ని సూచనలు చెప్తున్నాను. ఏది పెద్ద ప్రసంగం కాదు ఇది, కాబట్టి ఇదేంటి అన్నట్టుగా మీరు అనుకోకండి. ఇవి ప్రాథమికమైన విషయాలు, వీటిని మిస్ అవుతున్నాను. కాబట్టి బైబిల్ అంతా చదువుతున్నాం, బైబిల్ అంతా వింటున్నాం, ప్రసంగికులు మళ్ళా బుద్ధి చెప్తున్నారు, గట్టిగా చెప్తున్నారు, అది చెప్తున్నారు, బాధతో చెప్తున్నారు, భారంతో చెప్తున్నారు. ఎన్ని చెప్పినా ఎందుకు మనకు వంట పట్టడం లేదు. ఆయన లివింగ్స్టన్ గారు అన్నట్టుగా ఉన్నామండి బాబు, ఇప్పుడు ముసోళ్ళు అయిపోయారండి వాళ్ళు, ఎప్పటి నుంచో వాళ్ళ పేర్లు మరి, కానీ ఇక్కడ మీకు చెప్తున్నా కానీ అలాగే ఉన్నారండి అన్నారు. కువైట్లో ఉన్న సేవకుడు ఉన్నాడు, నాకు తెలిసిన ఒకసారి మా కరీంనగర్ మా దగ్గర ఊరు ఉంది, అక్కడ కలిశాడు. ఆయన అంటాడు, అన్న ఎన్నో అనుకుంటాను మిమ్మల్ని పిలవాలని, కానీ మీరు పిలిస్తే చర్చ సగం అయిపోద్దని భయం అన్నాడు. చర్చ సగం అయిపోద్దండి. మరి చర్చ ఇప్పుడు సగం అవుద్దని బాధపడుతున్నాం, మరి చర్చ వాళ్ళంతా పరలోకి ఫుల్ చేస్తారా అన్నాను నేను. ఎవడన్నా ఒక 5% వెళ్తే చాలు ఆయన. కనుక ఇలాగ మనం ఏం చేస్తున్నామంటే బైబిల్లో ఆరితేరిపోతున్నాం కావచ్చు, కానీ విషయంలో మాత్రం ఎక్కడో వెనకబడిపోయి మనం ఉన్నాం. అది మనం నేర్చుకోవాలి. ఇప్పుడు ఈ గొంగళి పుల్లని మన బ్రతుకులు కదండి, అది గూడు కట్టుకుంది, గుర్తుందా? ఇది చెప్పాను అప్పుడు వదిలేశాను. నేను అది చెప్పకుండా ఇటుపోయినా మీరు ఏమనకపోతున్నారు. ఏదో చెప్పాయా, ఇక్కడ డిన్నర్ ఉందండి అంతే, మరి ఇంకేంటి, దాంతో లాస్ట్. ఎక్కడ భోజనం ఉందో అక్కడ వాక్యం పెద్దగా పనికిరాదు. తినేటప్పుడు ఇది పడలేదని, అది పడలేదని, ఎంత బాగుందని, ఆ పక్క వాళ్ళకి వేసరికి నాకేయలేదని, ఎన్ని గొడవలతో పోతారు ఇంటికి. వాక్యంతో వదిలేస్తే ఇప్పుడు ఆ గొడవతో వచ్చారు కదా ఈ శిష్యులు కూడా, తిని బాగా ఎక్కడ వాక్యం ఉండను, ఎక్కడ భోజనం ఉండను, అక్కడ వాక్యము
తగ్గిపోదు. గూడు కట్టుకుంటుంది, చాలా రోజులు ఉంటుంది అక్కడ. కొంతమంది పిల్లలకు తెలుస్తారు, స్టూడెంట్స్ తెలుస్తారు. దాన్ని గొంగళి పురుగు కాదు అసలు, అది పురుగు కాదు. కానీ సీతాకోక చిలుక లైఫ్ సైకిల్లో అదొక దశ, దాని మెటమార్ఫసిస్ అంటారు కదా. అయితే అది గూడు కట్టుకుంటుంది, అందులో కొంతకాలం. దాన్ని మనకు అన్వయించుకుందాం. ఈ గొంగళి పురుగు పాత జీవితం మనం అనుకుంటే, మన ప్రభువుని ఎదగక మునుపు, ఆయన మనకు కలవక ముందు, సమరేశ్వరి ఇందులో రావడం 4 మధ్య మొత్తం అంతా ఆక్రమించుకుంది దాదాపుగా. కారణం ఏంటి చెప్పండి, ఎవరని చెప్పండి. మీకు నాకు ఇచ్చిన ప్రైజ్ మీకు ఇస్తాను, పై కవర్ తీసుకుని బుక్ నాకు పెడతారు. మరి బుక్ అమూల్యమైంది నాకు. చెప్పండి, ఏమైనా ప్రశ్న ఏంటి అసలు? ఆక్రమించి కూడా కారణం ఏంటన్నా, ఆమె రూపాంతరం చెంది కాబట్టి. మరి మనం చాలా కాలం ఉందాం, మనకి ఏం అధ్యాయం లేవండి. చెప్పండి. సింపుల్గా ఏంటంటే, యేసు ప్రభువు ఆమె కలుసుకున్నాడు కాబట్టి, ఆమె యేసు ప్రభును తెలుసుకుంది కాబట్టి. యేసు ప్రభు కలవాలి ఎవరు ఉండరు, అందరూ కలుగుతారు పాపం. ఆయనకి అదే పని మీద వచ్చాడు కదా, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు. ఆనాటికి అదే పని, ఈనాటికి అదే పని. అందరినీ ఆయన కలుసుకుంటాడు, కానీ ఎందరో తెలుసుకున్నారు ఆయన్ని. అర్థమైంది కదా. అవర్స్ టుగెదర్ ఆమె ఆయనతో ఓ పూటకు పూట మాట్లాడింది, కానీ ఏ సంబంధం లేకుండా బ్రతికింది. ఇప్పుడు మనం కూడా మన పాత జీవితం గొంగళి పురుగు లాంటిది అయితే, మనం కూడా ఒకప్పుడు ప్రభువా నేను పాపిని అని మనం ప్రార్థన చేసుకున్నాం. నేను నాస్తికత్వం బాగా ఎక్కువ. 6 సంవత్సరాలు దేవుడు అనే మాట పలకలే అసలు నేను నా నోటితో. అది చేతగా నోటికి పలుకుతాడు, నాకెందుకు అనుకునేవాడు. నాకేం తక్కువ లేదు, ఆనాటి లేదు, ఈనాటికి కూడా లేదు. తక్కువ లేదంటే అనారోగ్యం రాలేదు, యాక్సిడెంట్ అవ్వలేదు, ఏ డబ్బులు లేవు, అది లేదు, ఇది లేదని నాకు బాధలు అప్పుడు ఏమీ లేవు. నేను ఉద్యోగంలో ఉండేవాడిని, ఉద్యోగం బట్టి కాదు కానీ అట్లా ఫుల్నెస్ ఉండేది. సరే, మొత్తానికి చేతగానోడు బతకడం, చేతగానోడికి దేవుడు నాకెందుకు అనుకునేవాడు. నాస్తికుడు కాబట్టి బైబిల్ దొక్కేవాడు. ఎంతో దేవుడు నా కాళ్ళు కొట్టమని చూస్తాను అన్నట్టుగా. మరి దేవుడు అని అనలేదా నువ్వు అంటే, నేను అనలేదు. మరి ఏమని ఉంటాను నేను చెప్పండి. ఆడెవడో నా కాళ్ళు కొట్టమను, దేవుడి పేరేంటి, నేను పెట్టింది ఏంటి, ఆడెవడో నా కాళ్ళు కొట్టమను అన్నట్టుగా. సరే, ఇలాంటి జీవితం, పాత జీవితం, అలాంటి జీవితం. మరి ఆ జీవితంలో ఆయన నన్ను అనేక సార్లు కలుసుకున్నాడు, కానీ నేను ఆయన ఒకసారి కూడా తెలుసుకోలేదు. కానీ 1978 సంవత్సరంలో జూలై నెల 31వ తేదీ నేను ఒక స్నేహితునితో స్నేహితుని దగ్గరికి వెళ్తే ఆయన మాట్లాడాడు నాతో. వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నాక నాతో మాట్లాడాడు. నేను టక్కన క్రానికల్ పేపర్ ఉండేది హైదరాబాద్లో, మరి ఉండేది లేదు కానీ, ఇండియా అంతా ఉండేది లేదు కానీ. అయితే చదువుతుంటుండగా అందులో యాక్సిడెంట్ అయింది ఒక ఆమెకి. ఆమె పిహెచ్డి స్టూడెంట్. ఆమె యాక్సిడెంట్ ఎలాగంటే, ఆమె బస్ ఎక్కడికి కింద పడింది, ఉస్మానియా యూనివర్సిటీ దగ్గర, గేట్ దగ్గర కింద పడితే బ్యాక్ వీల్స్ ఎక్కేసింది ఆమె నుంచి. ఆమెకు ఫోటో పడింది. అలాంటి ఫోటోలు ఎన్నో పడతాయి, పేపర్లో చూస్తాం పోతాం, చదివేసా వెళ్ళిపోయిన ముందుకు. కానీ ఆయన అన్నాడు, అది ఆయన అడిగాడు, మీరు రక్షణతో పడ్డారని అడిగితే, నేను పేపర్లో చదువుకుంటున్నామని ఎలా పెట్టాను ఆయన అంటే ప్రశ్న ఇష్టం లేక. నన్ను తీసుకెళ్ళి, ఆయన పేరు కృష్ణయ్య, ఆయన పేరు. ఆయన అన్నాడు, ఇంకా చర్చకి రావలేదు కానీ మంచి పర్లేదండి, ప్రకాష్ గారు మంచి స్నేహితుడు నాకు. సరే, ఆయన నాతో మాట్లాడుతూ ఈ మాట చెప్పాడు, నిన్న పేపర్లో చూశాను కదా, నిన్న చనిపోయిన ఆమె పిహెచ్డి, ఇంకో పిహెచ్డి మ్యారేజ్ చేసుకుని ఈ అమెరికాలో సెటిల్ అయిపోయి పెద్ద సైంటిస్ట్ కూడా అనుకుని ఉండొచ్చు. కానీ నేను ఆమె జీవితం రోడ్డు మీద చిన్న భిన్నం క్రష్ అయిపోయింది, బస్ వీల్స్ కింద పడిపోయింది అని ఆయన అని. కాబట్టి నన్ను గణపరచువారని నేను గణపరచుదని ప్రభు చెప్పాడు, నన్ను తృణీకరించేవారు తృణీకరం ఉంటారు అని ప్రభు చెప్పాడు. కాబట్టి ప్రకాష్ గారు, మీరు ప్రభు నమ్ముకోవాలండి అన్నాడు. నాకు ఇలాంటి కొన్ని విరవీగిపోయే మాటలు ఉండేవి. విమానాలు పడకూడదు, నా పేరు ప్రపంచం అని తెలుసుకుంటారు, ఇలాంటి మాటలు. నేను పడగొడతానా కానీ
బుద్ధి అలా బుద్ధిహీనంతో ఆలోచన అది నాకు తాకింది. నా రక్షణ వాక్యం అది. కొత్త నిబంధన కాదు, పాత నిబంధనలో సమూయేలు గ్రంథంలో 2వ అధ్యాయంలో 3 సమూయేలులో 30వ వచనంలో 2వ భాగం చిన్న ముక్క. Those who honor me honors me, I honor them. Those who despise me, he will be despised. అర్థం చెప్పాడండి ఆయన. దేవుణ్ణి గణపరచు వారిని ఆయన గణపరుస్తాడు, దేవుడిని తృణీకరించువారు తృణీకరించబడతారు. దేవుడు తృణీకరించడు, ఆయన ప్రేమ గలవాడు. కనుక ఆ విధమైన మాట నన్ను పట్టుకుంది. ప్రభు కృప చేత నన్ను రక్షించారు. నేను సిగరెట్లు కాల్చేవాడిని, బాగా చైన్ స్మోకర్ వచ్చి దాదాపుగా లేక ఉండేవాడు కాదు, మరి ఎక్కువ కాల్చేవాడిని. ఒకసారి సిగరెట్ మానేస్తాను బాంబేలో రైల్వే స్టేషన్లో ట్రైన్ ఉండగా మా ఫ్రెండ్స్తో అన్నాను నేను, సిగరెట్ అప్పుడు పొడుగడి సిగరెట్లు తెచ్చాడు కాల్చాలి, ఎంత పొడుగు ఉంది ఆయన మొబైల్ దొరుకుతాయి అనుకుంటా. ఆ సిగరెట్ కాలుతున్న పెద్ద పొడుగు, ఊరికి చాలా పెద్ద పొడుగు అయిపోతున్నాయి, కాల్చేవాళ్ళు మానేస్తే అప్పుడు పొడుగు తగ్గుతాయి, కాల్చేవాళ్ళు ఎక్కువైపోయి పొడుగు పెరుగుతున్నాయి అన్నాను నేను జోక్గా. అంటే మరి నువ్వు మానే, ఫ్యాక్టరీలు బంద్ అయిపోతాయి కదా, కట్టేస్తాను సిగరెట్ ఫ్యాక్టరీలు అన్నాడు. మానేస్తాను దానికే ఉందన్న, మానే చూద్దామన్నాడు. కింద పడేసి కాల్లో తొక్కేసాక నేను ఒక్కడే బండి ఎక్కాలి. మరి నేను ఎక్కడో అటు విజయవాడ వెళ్ళాలి. అయితే నువ్వు బండిలో కాల్చడం నమ్మకం ఏంటి మాకు అన్నారు. నేను ఎందుకు వెళ్తానంటే అసలు మాకు 75లో మ్యారేజ్ అయింది, నాకు 76లో అమ్మాయి పుట్టిందని టెలిగ్రామ్ వచ్చింది. అప్పుడు ఫోన్ లేదని టెలిగ్రామ్ వస్తే చూద్దామంటే వెళ్తాను అనమాట, వెళ్ళాలి కదా అని వెళ్తున్నాను. ఒకవేళ మళ్ళా కాలిస్తే మా అమ్మాయి చచ్చిపోయినట్టే నేను వెళ్ళేసరికి అన్నాను. నేను నాస్తికుడు కదా, ఏదో వేస్తాను కదా రోడ్డుకి ఎలాగన్నాం. అంటే నేను మళ్ళా కాలిస్తే మా అమ్మాయి చచ్చిపోయినట్టే. కాబట్టి కొంచెం సెంటిమెంటల్ అది నన్ను కూడా తాకినట్టుంది. 17 గంటలు మానేది సిగరెట్. తర్వాత మళ్ళీ బండి ఇంకా చేరలేదండి, మళ్ళా కాల్చాను. తర్వాత 2 సంవత్సరాలు కాల్చాను. మళ్ళీ బిడ్డ బతికింది, సిగరెట్ కాలుతానే ఉన్నాను నేను. అది అనవసరం అనమాట అని నా నాస్తికత్వంలో బలపడిపోయాను. దేవుడు ఉంటే నా అమ్మాయిని తప్పేసి అన్నట్టుగా ఇలాగా ఉంటుండగా ఆయన ఆ మాట అన్నాడండి. ప్రభుత్వంతో మాట్లాడాడు, ప్రభు పరిశుద్ధాత్మ కార్యం జరిగింది. తర్వాత బయటకు వెళ్తున్నాం, కృష్ణయ్య గారు నేను అన్న ఆయన ఆ ఛాంబర్లోంచి, ఆయన చాలా పెద్ద ఆయన వాళ్ళ ఫ్రెండ్, బయటకు వెళ్తున్నాం. వెళుతుంటుండగా నా జేబులో 2 సిగరెట్లోనే కృష్ణయ్య గారు ఎట్లా అంటున్నాను నేను, ఏదో పెద్ద సర్పం ఉన్నట్టుగా. అప్పటి వరకు సిగరెట్లు అంటే ప్రాణం, బిడ్డ మీద ప్రమాణం చేసి కూడా మానలేకపోయాను, కాల్చుతూనే ఉన్నాను. అయితే అన్నప్పుడు ఆయన అన్నాడు, సికింద్రాబాద్ స్టేషన్కి వెళ్ళే దగ్గర క్లాక్ టవర్ ఉంటుంది, అక్కడ వెళ్ళేటప్పుడు ఓపెన్ డ్రైనేజ్ ఉండేది, వాటికి వెళ్తున్నాం, అందులో పడిన డ్రైనేజ్లో అన్నాడు. అంటే అప్పుడు సిగరెట్లే అది తీసేసి అందులో పడేస్తాను. నేటి వరకు దాన్ని నేను ముట్టలేదని చెప్పచ్చు. ఆ విధంగా గొంగళి పురుగులను నా బ్రతుకు మార్చబడింది. మరి ఈరోజు నేను ఈ దేశం రావడం ఏంటి, ఆ విమానంలో చచ్చిపోదులేమో. నేను విమానం పడేయాలంటే నేను బతుకుతాను. అదే ఎంత బుద్ధి లేని ఆలోచనలు అలాంటివన్నీ ఉంటాయి ఆ గొంగళి పురుగు బ్రతుకులో. అది ఎవరికి ఇష్టం లేని బ్రతుకు. మా అమ్మ కూడా ఒకసారి నన్ను అంది, అంటే ఊరికి నేను ప్రీ యూనివర్సిటీ కోర్స్ అని అది లాస్ట్, అది పియూసీ ఇంటర్మీడియట్ అంటారు కదా సైడ్, అది నా లాస్ట్ ఇయర్ అనమాట. అది దాకా డిగ్రీకి వెళ్ళొచ్చు, మెడిసిన్కి వెళ్ళొచ్చు, ఇంజనీరింగ్కి వెళ్ళొచ్చు, ఏదో ఉండేది. అది చదువుతున్నప్పుడు క్యారమ్స్ బోర్డు ఆడుతూ అది ఎలాంటి పేకాట్లు ఆడుతూ అలవాటు చేసుకుని మా అమ్మ డబ్బులు ఎక్కువ అడుగుతుంటే, మా నాన్న అయితే ఇవ్వడానికి అమ్మని అడుగుతుంటే తను ఇచ్చి ఒకసారి ఇలాగ అంది, ఏమంటే ఇక నువ్వు చచ్చిపోయినా నీ గురించి ఏడవడానికి మేము 5 సిబ్లింగ్స్, నువ్వు చచ్చిపోతే నీ గురించి ఏడవడానికి ఇంకా దగ్గర కళ్ళనీళ్ళు లేవన్నది. అంటే మిగిలిన 9 ఉన్నాయి కానీ నీకు లేవన్నట్టు. అంటే అంత ఆ విధంగా తల్లిదండ్రులు కూడా బాధ పెడుతూ బ్రతికారు. మరి ఎవరికి ఇష్టం ఉంది, ఇంట్లో వాళ్ళకి ఇష్టం ఉందా పోనీ, ఎవరికి ఇష్టం ఉందో అలా జీవిస్తూ వచ్చాను. కానీ అది గూడు కట్టుకున్నట్టుగా ఆ రోజు 78వ సంవత్సరంలో జూలై నెల 31వ తేదీన మరి ఆ గూట్లో నేను కూడా వెళ్ళినట్లు. మరి అక్కడ నా జీవితం ఎలా మార్చబడింది, సీతాకోక ఏం డిఫరెన్స్ ఏంటి చెప్పండి. అప్పుడు గొంగళి పురుగు చూస్తే ఇష్టం ఉండేది కాదు, సీతావంతులు చూస్తే ఇష్టం, అది మన ఇంటికి వస్తే ఇష్టం ఉంటుంది, ఇప్పుడు చూస్తే మన చుట్టంలా ఉంటుంది, ఇంట్లో ఉంటే బాగుంటుంది, పిల్లలు ఆనందిస్తారు, దాని వెనకాల ఎదుగుతారు.
దాని రూపురేఖలన్నీ వేరుగా ఉంటాయి కదా. అది కింద మట్టి మీద వాళ్దంట, మీకు తెలుసా సంగతి? బటర్ఫ్లై మట్టి మీద అడుగు పెడతారండి. అది ఇప్పుడు పైన ఆహ్లాదంగా తిరుగుతుంది, రంగురంగులుగా ఉంటుంది. మరి మకరందం తీసుకుంటుంది. అది ఎంత మార్పు అండి, ఎంత జీవితం. అసలు దాన్ని పట్టుకుని మనం సీతాకోకచిలుకను పట్టుకుని భూతత్వం పెట్టి వెతికామనుకో. భూతత్వం తెలిసి మీకు అంటే చిన్నది పెద్ద కనపడదు కదా, అది పెట్టి వెతికామనుకోండి. ఎంత ఎంతసేపు వెతుకు, ఎక్కడైనా గొంగలి పురుగు ఆనవాలు కనపడుద్దా? ఏమండి సార్, వెనకాల వాళ్ళు నిద్రపోతారా? మరి మాట్లాడరే? నోరున్న వాళ్ళు మాట్లాడండి. చేతులు సప్పులు పోతున్నారు. ఎంత వెతికినా కానీ అది క్రైస్తవ జీవితం. అర్థమైంది కదా. మన పాత జీవితంలోనిది ఎంత వెతికినా కొత్త జీవితంలో కనబడకపోవడమే క్రైస్తవ జీవితం. అదే మారు మనసు, అదే మార్పు. అలాంటి అగ్లీ లైఫ్, ఎంత దరిద్రం అండి ఆమె, ఎంత అవమానకరమైన జీవితం అండి. అలాంటి జీవితంలో నుండి మరి సీతాకోకచిలుకలాగా మారిపోయింది. మరి ఇది ఎంతో బాగుంటుంది. కానీ ఇక్కడ ఒక మాట ఏంటంటే, ముఖ్యమైన సందర్భానుసారంగా మాట ఏంటంటే, ఎన్ని గొంగల పురుగులైనా ఎప్పటికైనా ఏం కావాలి? కానీ ఏ ఒక్క సీతాకోకచిలుకైనా ఎప్పటికైనా కాదు. అది క్రైస్తవ జీవితం. అర్థమైందా? అలా బతుకుతున్నాం మరి మనం, అలా జీవిస్తున్నామా? కొండ ఎదిరించి పెట్టిందామే బావి గారు కొండ. ఏమండి? వ్యర్థం. ఏమొద్దు? ఉండొద్దా? ఉండలేకపోతే తర్వాత నీళ్ళు తాగినావే. ఎప్పుడు కొండలేదా, నీళ్ళు తాగలేదా, ఎప్పుడు బతికినంత కాదు. అది అలా కాదు. నేను చెప్తే మీకు అర్థమవుతుంది. అదేంటంటే, ఇక వెనకకు వెళ్ళే అవసరం లేకుండా తీర్మానము చేసుకున్నది. కనుక ఎన్ని గొంగలి పురుగులైనా ఎప్పటికైనా సీతాకోకచిలుక, నేను గొంగలి పురుగునే కదా. కానీ ఈ సీతాకోకచిలుక జీవితాంతం గొంగలి పురుగు ఆనవాళ్ళు లేకుండా బ్రతకడం. రెండవ మాట, ఇంకెప్పటికీ అది గొంగలి పురుగులుగా మారదు అనేది నిజమైన క్రైస్తవ జీవితం. అలాగున మనం ఉన్నామా? ఇంకా పాత జీవితంలో ఆనవాళ్ళు ఏమైనా ఇంకా మనలో ఉన్నాయా? కొన్నిసార్లు నాకు విచిత్రం ఏంటంటే, క్రైస్తవులు కాకముందు, వాళ్ళు ప్రభుని నమ్మకముందు, బాప్తిజం తీసుకోకముందు, సంఘంలో రాకముందు ఉన్నంత బాగా ఆ తర్వాత ఉంటలేదండి. ఇదేం కర్మ అర్థం కాదు. అంతకుముందు బాగలేరు, బాగున్నారు. చాలా మంచి అమ్మాయిని పెళ్లి చేశాము, ఆడు ఏగలేకపోతున్నాడు అనుకోండి. ఇప్పుడు ఒకసారి భర్త అన్నాడు నాతోటి, అన్న ఈమె నాకు చేశారు, మీరు చాలా మంచిదని చేశారు, మీరు మోసపోయారు అన్న అన్నాడు. పేరు దీవెన. ఏం పేరండి? దీవెన. అన్న మీరు మోసపోయారు అన్న అన్నాడు. అలా ఉన్నాయండి కొంతమంది జీవితాలు. అంతకుముందు బాగున్నంత కూడా తర్వాత మళ్ళా ఇంకా ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్. అమ్మాయి విడిచిపెట్టిపోతున్నారు. స్వామి గారు వచ్చి ఉంటాడు మీ దగ్గర చాలాసార్లు. ఆయన అడగండి, ఆయన దగ్గర కేసులు ఎక్కువ, నా దగ్గరికి. అలాగే ఎంత భయంకరంగా అంటే అంటాడు, అన్నా ఏం చేయాలన్నా ఇప్పుడు ఇది అని నన్ను అడుగుతాను. నేను రోలీలు మధ్యలతో చెప్పుకున్నట్టు, మధ్యలో అంట కదండి, మధ్యలో రోతో చెప్పుకున్నట్టు కదా. అట్లా ఈరోజు మార్నింగ్ కూడా ఫోన్ చేశాడు ఆయన. ఏం చేయాలన్నా తోటి తలపట్టుకుంటున్నాను అన్నాడు. అంటే ఈ కేసు కాదులేండి, సేవకుల గురించి మాట్లాడుతున్నాను. కనుక పాడైపోతున్నారు, మోసగాళ్ళు అయిపోతున్నారు, పక్కదారులు పడుతున్నారు, అక్రమ జీవితాలు జీవిస్తున్నారు, వెనక్కి వెళ్ళిపోతున్నారు. మళ్ళా ఎందుకంటే పరిస్థితులు అలా వచ్చేస్తే ఏం చేయమంటారు పాస్టర్? పరిస్థితులు అలా వచ్చేస్తే నేను మాట చెప్తానేనండి. ఒక ఆయన అన్నాడు, ఐ బెటర్ డై ఏ మినిట్ బిఫోర్ ఐ లూజ్ మై ఇంటిగ్రిటీ అన్నాడు. నేను ప్రభువునందు నేను కలిగి ఉన్న ఆ యథార్థతను వదులుకోవలసి వస్తే వదులుకోకుండా నేను ఎంతైనా పోరాడతాను, కష్టపడతాను. యోసేపు లాగా, దానియేలు లాగా, ఇట్లా
చాలా పోరాడతాను. ఒకవేళ అయినా పడిపోయే సమయం వస్తే నేను ప్రాణం పోగొట్టుకోవడానికి ఇష్టపడతాను, కానీ పడిపోవడానికి మాత్రం. సో ఐ బెటర్ డై ఏ మినిట్ బిఫోర్ ఐ లూజ్ మై ఇంటిగ్రిటీ. ఆ విధమైన గొప్ప జీవితం అండి క్రైస్తవ జీవితం. ఇది అటు ఇటు బతికే బతుకు కాదని ఎందుకో నేను నమ్మిన కొత్తలోనే నాకు అర్థమైందండి. అంటే దేవుడి కృపలో అలాంటి వాళ్ళు దొరికారులేండి. అలాంటి పుస్తకాలు కూడా దొరికాయి నాకు. వాళ్ళు ఏదో కొత్తగా నమ్ముకున్నాను కదండి, కొన్ని బుక్స్ ఇచ్చేవారు నాకు. తెలుగులో కొంచెం ఇంగ్లీష్ అది పెద్ద ఎక్కువేం రాదు, కానీ నాకు ఆ దినాల్లో ప్రభు కృపను ఇచ్చాడు, అర్థం చేసుకునే కృప. అలాగా మరి దేవుని వాక్యాన్ని నేర్చుకున్నాను, దేవుని వాక్యంలో నిలబడ్డ కృపను పొందాను. అట్లా పడిపోయే సమయాలు నాకు దాపించినప్పుడు నేను పడిపోవలసిందే, అవి నాకు దాపిస్తున్నాయని కూడా నాకు తెలియకుండా దాపించినాయి. నేను ఖచ్చితంగా పడిపోదును, కానీ ప్రభు కాపాడిన విధానం ఎంత గొప్పదంటే, ఆయన నన్ను ఆదుకున్న విధానం ఎంత గొప్పదంటే, ఈ రోజున మీ ముందు సగర్వంగా ఈ మాట మీకు చెప్పే యోగ్యుడుగా నన్ను ప్రభు కాపాడాడని చెప్తున్నాను. ఆయన కృప అంతే. అలాంటి ప్లాన్స్ ఎన్నో అవతల వాళ్ళు వేశారు, కానీ ప్రభు నన్ను చేయబడకుండా కాపాడాడు. నాకు ఆశ్చర్యమైంది. నేను నిజంగా పడిపోవలసిందే, కానీ ఏంటి ఇలా తప్పించినేంటి దేవుడు? ఆ విధానం ఏంటి? తప్పించిన విధానం ఇలాగా తప్పించబడే అవకాశాలు బొత్తిగా లేవు, కానీ తప్పించబడ్డానేంటి నేను? ఎలా జరిగింది ఇది అనే ఆశ్చర్యపోయేటువంటి ఎస్కేపింగ్ ప్రభు కృప వల్ల నా జీవితంలో జరిగింది. అంటే ఇక్కడ నేను ఏమర్థం చేసుకున్నానంటే, ఓవరాల్గా నీవు ప్రభు కొరకు నీ పరిశుద్ధతను కాపాడుకోవాలి అని నువ్వు అనుకుంటే ఆయన కాపాడుతాడు. నువ్వు ఆ విషయంలో నిర్లక్ష్యంగా ఉంటే నువ్వు పోగొట్టుకుంటావు, పాడైపోతావు. మీకు ఒక మంచి ఉదాహరణ చెప్పిన, దావీదు రాజు పాపం చేతిలో ఓడిపోయాడు. యోసేపు బానిస, పాపం తన చేతిలో ఓడిపోయింది. అవునా కదా చెప్పండి? ఆయన బానిస, పట్టోడు. మరి ఇందాక పిల్లలతో ఎవరస్తులతో మాట్లాడు ఆ మాట చెప్పాను నేను. మరి ఆయన పాపము ఆయన పట్టుకోవడం వచ్చింది, మీద పడిపోయింది. వచ్చేసి ఏం చేశాడు ఆయన? హీ లుక్డ్ ఫర్ ఏ వే టు ఎస్కేప్ ఫ్రమ్ ద సిన్. పాపం నుంచి తప్పించుకోవడానికి వెతుక్కున్నాడు. ఏ వెంటిలేటర్ దొరికింది ఆయనకి. ఆ హై జంప్ చేసేస్తారు, పట్టుకున్నాడు. అవతల వెళ్ళిపోతున్నాడు. ఆయన కూడా పట్టుకుని ఆ పైన ఉంది కదా ఓదావరకు వస్తాం, ఆ స్టీవాడు కదా ఆయన, అది లాగేసుకుంది. అలాగ అనిపించింది. మరి మీరు ఎలా అనుకున్నారు? కానీ మొత్తానికి ఆయన అలా ఎస్కేప్ అయిపోయాడు. ఏం చేసింది ఆయన చెప్పి జైల్లో పెట్టించింది. నేను పిల్లలతో ఏం చెప్పాను ఇందాక యవనస్తులతోటి, అది సేఫెస్ట్ ప్లేస్ బాబు ఆయనకి. ఆయన ఎక్కడున్నా మళ్ళీ పట్టుకున్నామే. ఎంత గొప్ప త్యాగం చేసి దేవుని కొరకు విజయం సాధిస్తే దేవుడు నన్ను జైల్లో పడేసాడేంటి? లేదు, ఇక్కడే ఉన్నావు, సేఫ్టీ ప్రభా. అర్థమైందా మీకు? వాళ్ళెవరాళ్ళు పానదాయకుల అధిపతి, పక్షకాల అధిపతి ఉన్నారు కదా, వాళ్ళతో చెప్తాడు ఈయన, రాజుతో చెప్పండి నేను ఏం తప్పు చేయలేదని ఇలా పెట్టారు సంగతి. ఆ విషయం చెప్పలేదులేండి. నేను అన్యాయం పెట్టారంటే నిజమై ఉండొచ్చు, ఎందుకంటే నీవు కళ్ళ భావం చెప్తున్నావు, పరిశుద్ధుడు ఉన్నావు. జైలు అధికారులు కూడా ఆయనకు అధికారం ఇచ్చారు, ఇంట్లో పడుకునేవాడు ఆయన. అదంతా రూలింగ్ చేశాడు కదా, యోసేపుకి అప్పగించారు జైలు కూడా. అంత మంచోడు నువ్వు. మరి ఇలాగే జరిగిందంటే అది జరిగింది లేదో, అలాగ అన్యాయం జరిగిందిలేండి, రాజుతో చెప్పండి, మీరు గిన్నె తెచ్చగలుగుతారు కదా, ద్రాక్షరసం చెప్పండి అంటే ఆయన పోయి మర్చిపోయాడు. ఇంకా జ్ఞాపకం ఉండి చెప్పాడు అనుకోండి ఆయనకి. ఇది ఇంకో ప్రసంగంలా ఉంది, ఎక్కడ చెప్తే బాగుంటుంది. ఇంకోసారి పిలుస్తారా మీరు, అప్పుడు చెప్తాను. అయితే ఆయన జ్ఞాపకం ఉంచుకుని చెప్పాడు అనుకోండి, ఒకవేళ ఏమవుని చెప్పండి. మీరు పెద్దలు వెళ్తున్నారు కానీ నాకు ఎప్పటిలో మాట్లాడుతున్నారు. అవ్వకపోయినా జ్ఞాపకం చెబితే రాజుకి ఇలా ఉండి ఒక మంచి ఆయన అందులో ఉన్నాడు అమ్మా, మళ్ళీ పాత జీవితానికి అంటే తీసుకెళ్ళి పోతిఫర్ పెట్టేవాడు. పోతిఫర్ కాదు కానీ ఒక
అమ్మా భక్షకాల అధిపతి ప్లేస్ లోకి వచ్చేవాడేమో బహుశా. పక్షకాల అధిపతి కాదు, ఆయన చచ్చిపోయింది. ఆయన చెప్పాడు రాజా జైల్లో ఉన్నప్పుడు ఒక ఆయన ఉన్నాడు, యోసేపు చాలా మంచోడు, నిజంగా ఆయన నిర్దోషిగా పట్టుకుంటారు. మీకు డిస్కషన్ టైం ఇస్తే తెల్లారిపోదు. చెప్పండి, మీరంతా మంచి ఆలోచన చేస్తారు, గొప్ప విషయం. ఆలోచన చేశారు మరి ఎప్పుడైనా? ఆయన చెప్పుంటే ఆయనకి క్లర్క్ పోస్ట్ దొరికినేమో, క్లర్క్ పోస్ట్ దొరికినేమో ఆయనకి. అలాగనా కుర్రోడు రప్పించండి, అక్కడ మన గేట్ కడేయండి, అక్కడ నమ్మకమైన వాడు అంటున్నారు కదా, ద్వారపాలకుడికి ఏం బాబు అంతేనా? కొంతవరకైనా కరెక్టే నేను కాదా? ఏదో చిన్న ఉద్యోగం ఇచ్చారు కదా, అలా మర్చిపోవడం కూడా దేవుడు అయ్యాయి. ఓ ఎంత దేవుడు ఎంత గొప్ప చేశాడు. వాళ్ళు మర్చిపోవడం ఎంత అన్యాయం అనుకుంటాం మనం, కానీ ఎవరు చేశారు మన పని? అర్థమైందండి. కనుక పాపము చేయకూడదు అనుకున్నవాడు దేవుడు ఎంత సపోర్ట్ అండి. చేయాలనుకున్నాడు చేయరా, మరి ఇష్టం చెయ్యి, తర్వాత వేడిస్తావు దాన్ని వేసేయలేదు. అసలు దావీదు జీవితకాలం అంతా చచ్చే వరకు పశ్చాత్తాపంతో బతికాడు. ఒక మాట చెప్పాలంటే దావీదు చేసిన పాపం 10 పైసలు పాపం అండి. రాజులకి ఏముందండి, ఎవరు పడతారు రప్పించుకోవచ్చు, ఏదన్నా చేసి ఎవడన్నా చంపవచ్చు, ఎవడేమంటాడు? ఆ రోజుల్లోనే ఉన్నాడు కదా ఆయన చేసి కూడా అంతే కదా. కానీ రూపాయి పశ్చాత్తాపం అంటే అయింది 10 పైసలు పాపం. ఆ కాలంలో ఆ సాంప్రదాయంలో 10 పైసలు పాపం, కానీ పశ్చాత్తాపం అని చెప్పండి చచ్చే వరకు పశ్చాత్తాపం. కానీ మనం రూపాయి పాపం చేస్తాం, 10 పైసలు పశ్చాత్తాపం. ఇలాగ ఉంటుంది, రివర్స్ ఉంటుంది మనది. అందుకే మన బతుకులో ఇలా ఉంటాయి, ఏడుస్తూ ఉంటాయి. ఇప్పుడు మనసాక్షి ఎప్పుడు కూడా మన పరికిమాలతనాన్ని చెబుతుండగా మనం ఎలా నెమ్మదిగా పోతాం చెప్పండి? అంతే కదా. కాన్సైన్స్ ఈజ్ ద వాయిస్ ఆఫ్ గాడ్ విచ్ స్పీక్స్ విత్ ద వేస్ ఆఫ్ మ్యాన్ అన్నాడు. కనుక మన మనసాక్షి మనతో మాట్లాడుతుంది. ఈ పని చేస్తలేదా? అంత వాక్యూలు వచ్చావు, ఆదివారం అంత పొడుగు ప్రసంగం, అంత మంచి ప్రసంగం, అప్పుడు అన్నావు అన్నావు, రెఫరెన్స్ చదివావు, పాటలు తీసి పాడేశావు, నువ్వు చాలా బాగా ప్రార్థన చేస్తావు, ఆరాధన చేస్తావు. మరి ఇదేం పని? మనసాక్షి చెప్తుందా? దట్స్ ద వాయిస్ ఆఫ్ గాడ్. నీ అభిప్రాయాలతో మాట్లాడతాడు అన్నమాట. కనుక దావీదు ఆ రాజుల యొక్క హోదాలో భార్య భర్త వెళ్తుంటే, అరే దాన్ని ఇటు పట్టుకొచ్చి అని అటు బొమ్మనరా అంటే పోవాలి భర్త, అంతే, ఇంకేమి లేదు. అటు బొమ్మనరా ఇవి నాకు కావాలంటే తీసుకురావాలంతే. ఆ కాలంలో దావీదు చేసిన పెద్ద తప్పు ఏంటంటే, బత్షెబతో చేసిన పాపం కంటే దేవుని చెప్పండి ఊరి చంపేశాడు, దానికంటే కూడా పాపం. ఇంకేం చెప్పండి, అదే దొరికాడు. ఎవరు తెలియకుండా చేశాడు, అంతే దొరికాడు. ఏమండి, ప్రతి విషయంలో దేవుని విచారణ చేసేవాడు ఈ ఒక్క విషయంలో చేయలేదు. ప్రభా బత్షెబను రప్పించుకోమంట, ఎందుకు చేయలేదు చెప్పండి? ఎందుకు చేయలేదు వద్దంటాడు. మనం కూడా అందుకే ప్రార్థన చేసి పాపం చేయడం చేయొద్దండి. పాపం చేసి తప్పు చేసిన వాళ్ళు ఉన్నారు ఎవరన్నా? తప్పు చేసేసా ప్రార్థన చేస్తాడు, ఇంకెప్పుడు చేయనని. అలాగే ఎన్నోసార్లు చేస్తాడు ప్రార్థన. ఇదే బ్రతుకు జీవితకాలం అంతా. కనుక ఈ బటర్ఫ్లై ఏదైతే ఉందో దాని జీవితాంతం అలాగే జీవించి దాని జీవితాన్ని ఆహ్లాదకరమైన రంగురంగుల అందమైన జీవితాన్ని జీవించి ఆమె ముగిస్తుందండి. సమరయ స్త్రీ పైకి 5గురిని పెళ్లి చేసుకుంది, ఇక ఆ వ్యవస్థ వదిలేసింది, కానీ ఇంకో 5గురు చేసుకున్నాం అలాగే ఉంటే కూడా. ఎందుకంటే అంత అందమైంది దాన్ని. అర్థమైంది మీకు? ఇక వందం చేసుకుంటున్నాను కొంతకాలం, అంత అందం అన్నది. కానీ ఆ వ్యవస్థ మానేసి ఇంకో వ్యవస్థ ప్రారంభించింది. ఎందుకంటే ఇప్పుడు 5 పెనిమిట్లు అంటే అఫీషియల్ హస్బెండ్స్ వాళ్ళ అమ్మ నాన్న మేనమామలు అన్నదమ్ములు అందరూ కూడా చేసిన పెళ్ళి అయ్యింది. అందుకని భర్త అనే హోదా వాడికి వచ్చింది దేవుడు. మొత్తానికి ఆమెకి ఇది లాభం లేదు, వాళ్ళ దగ్గర డబ్బులు అయిపోయినాయి, లేక వాళ్ళు కూడా పనికి మాల దానికి నీ బ్రతికి ఎవడో బాగు చేయడు పో అన్నట్టుగా వాళ్ళు వదిలేసుకున్నారు, విసిగిపోయారు. ఇక ఆ బ్రతుకు అలా బతుకుతూ సరే ఎలాగ చెడ్డాలి కదా మొత్తం చేద్దామని పోయింది. కానీ ఒక రోజును గూడు కట్టుకుందా. అది మన జీవితం. మార్పు వచ్చిన తర్వాత
వెనకకు ఇక వెళ్ళే అవసరం లేకుండా తీర్మానము చేసుకుంది. దాని గుర్తు ఏంటి? కుండ వదిలేయడం అంటే. కుండ వదిలేసింది అంటే చాలా మంది చాలా బాగా చెప్తారు ఒక మాట, ఎన్నో విధాలు చెప్తారు. అయితే అది మొదటి మాట. అలా నువ్వు జీవించకపోతే నీ క్రైస్తవ్యం దేవుని నామానికి అవమానం తెచ్చేది, దేవుని నామం దూషణ పాలు చేసేది, దేవుని సేవకుని కూడా బాధపరుస్తుంది. మన జీవితాలు ఇప్పుడు మా దగ్గర ఇలాంటి వాళ్ళు ఉన్నారన్నాను, ఇక్కడ ఉన్నారు లేదో నాకు తెలియదు కాబట్టి నేను ఉండొచ్చేమో అన్నాను. మా దగ్గర ఉన్నారు అని చెప్తాను, పేరు చెప్పడం కూడా చెప్తాను. ఎందుకంటే సంఘ కాపరిగా ఎవరికి తెలియదు అనుకుంటున్నా మీరు చాలామందికి తెలిసాక సంఘ కాపరికి తెలుస్తుంది. మీరు అనుకుంటారు ఎవరు తెలియదు అనుకుంటారు. ఆయన గుండెలు పిండేస్తాయి. ఏం చేయాలి సిస్టర్ని, ఏం చేయాలి బ్రదర్ని, ఏం చేయాలి ఫ్యామిలీని, ఏం చేయాలి అమ్మాయిని, ఏం చేయాలి యవనస్తుడిని అని ఒక్కొక్కడి గురించి సేవకుడికి నిద్ర పడుతుంది. కనుక నీ విషయంలో వెనకకు జారిపోతున్నావా? సంవత్సరం ఒకసారి కొండమేకి వెళ్తున్నావు, లేక ఆదివారం ఒకసారి చర్చ్కి వస్తున్నావు, మీకు 4 దినాలు ఏం చేస్తున్నావు? జారిపోతున్నావా? వెనక్కి వెళ్ళిపోతున్నావా? ఏ విషయంలో వెళ్ళిపోతున్నావు? జాగ్రత్త పడాలి. రెండో మాట ఊళ్ళోకి వెళ్ళింది, అది కూడా సబ్జెక్ట్ అయింది నాకు. వాక్యాన్ని పట్టుకుని పీడిస్తుంటాను నేను. అంటే వాక్యం బట్టిగా రాయబడలేదు కదా, దీంట్లో ఏదో ఉండదా దేవుని ఉద్దేశం అన్నట్లుగా దేవుడు అలాగా అనుగ్రహిస్తుండగా అంటే తలెత్తుకుని బ్రతకడం ప్రారంభించింది అనిపించింది నాకు. ఏమ్మా అవునా కదా? ఇంతకుముందు ఊళ్ళోకి ఎందుకు వెళ్ళలేదు? టక్క చెప్పే కులువు ఇచ్చేసాను మీకు, నేను తలెత్తుకోలేక అంతే. ఊళ్ళోకి ఎందుకు వెళ్ళింది? తలెత్తుకునే జీవితం వచ్చింది నాకు. అది క్రైస్తవ జీవితం. ఎక్కడైనా తల ఎత్తుకునే జీవితం మనం జీవించాలి. ఎక్కడైనా సరే మనం పెద్ద నేరం పెట్టి మనం జైల్లో పెట్టారనుకోండి, అక్కడ కూడా తలెత్తుకుని బతకాలంటే. మత మార్పిడి చేశానని ఆయన దగ్గర డబ్బులని నేను దోసుకుంటానని సందేహాలు కదా ఆదరచాలి. ఆవిడ కేసు పెట్టింది నా మీద, వాళ్ళ ఆయన మీద, నా మీద, వాళ్ళ మామగారి మీద, బామ్మని ఎవరెవరి మీద పెట్టా 6-7 పెట్టేసింది. నేను రెండో వాడిని కేసులో ముద్దాయిని పెట్టేసి మత మార్పిడి చేశాడు. వాళ్ళ పరుపు ఏదో చేయించుకుని ఇంట్లో స్థలంలోకి పట్టుకొని మా ఇంటికాడ పెట్టాడు. మళ్ళీ పట్టుకెళ్తాను అన్నారు. పరుపులు కూడా వాళ్ళకి ఇచ్చేస్తారని పెట్టింది. నిజంగానే మా ఇంట్లో ఉంది మరి అది. అలాగే అట్లా మరి సందేహిస్తాం కదా, డబ్బులన్నీ అందులేసేస్తారు, పట్టుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేస్తారు. ఒకసారి ఆయన అప్పుడు కిరసనాయలు రేషన్ షాప్లో కిరసనాలు తెచ్చుకున్నాను, 5 లీటర్ల డబ్బా తెచ్చుకుంటే ఆయన వచ్చి, అక్క కిరసనాలు ఏమైనా ఉందా, మాకు ఇవ్వలేదు, రేపు వస్తున్నాడు ఆయన రేషన్ షాప్ ఆయన అంటే, ఈవేం చేస్తాడు అన్న, డబ్బా నిన్నే సాయంకాలం వచ్చి తీసుకెళ్ళు, మరలా నీకు వచ్చాక పట్టుకొచ్చి అన్న అని ఇచ్చింది. నేనున్నాను, అందరూ తెలిసిన విషయం. ఆమె కేసు పెట్టింది, వాళ్ళ ఆవిడ నన్ను కిరసనాలు వచ్చి చంపమని 5 లీటర్ల కిరసనాలు పంపించాను. నేను పంపించాను కేసు. అట్లా మరి అరెస్ట్ చేయరా? తీసుకెళ్ళాను అది అట్లా. కానీ అక్కడికి వెళ్ళి తలెత్తుకునే ఉన్నాను. దొంగల దగ్గర నాకు సీనియర్స్ అని అని ఒక పెన్ ఇమ్మన్నాడు నాకు. నేను పెద్ద క్యాప్ తీసి ఇచ్చాను. నేను పారిపోతా అనుకున్నావా, దొంగ అనుకున్నావు? ఆడు దొంగ ఎందులో ఉన్నాడు, క్యాప్ తీసి ఇస్తాం కదా ఏదో రాసుకోవడానికి అడిగితే అట్లా. కనుక తలెత్తుకుని పోతే ఎక్కడైనా సరే తలదించుకోమనం అలాంటి జీవితం. ఎందుకంటే ప్రభువు మన తల ఎత్తాడండి. ఛీ అనుకునేటువంటి మొగలు పురుగు బ్రతుకులు వచ్చి ఆహా అనేటువంటి జీవితంగా మన జీవితాలను మార్చాడు. కాబట్టి తన ఊరిలోకి వెళ్ళినప్పుడు తల ఎత్తుకుని వెళ్ళింది. తర్వాత మరొక మాట ఏంటంటే, ఈ మాట విచిత్రం అయిపోయింది. చదివారా మీరు? దాటిపోయారు. నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుడిని చూడండి, ఆయన క్రీస్తుగాడా ఆయన ఊళ్ళో చెప్పగా వాళ్ళందరూ ఆయనకు వచ్చారు. ఈమెం చెప్పింది వాళ్ళకి? ఈమెం చెప్పింది? నేను చేసినవన్నీ నాతో చెప్పాడు, రండి మీరు చేసేది మీతో చెప్తాడు. ఎవరు వస్తారండి? ఎవరు?
కానీ నిజంగా ఆమె చేసిన పనులు ఏంటో ఆమెతో చెప్పిన వాడు క్రీస్తు కాకపోతే ఇంకెవడు కాడని వాళ్ళు క్రీస్తు యుద్ధకు వచ్చారు. వాళ్ళు ఈమె మాట చొప్పున వాళ్ళ రహస్యాలు బయట పెడితే అని అనుమానం వస్తే వాళ్ళు రాకపోదు. కానీ ఆమె సాక్ష్యం చెప్పింది. ఇప్పుడు ఇక్కడ ఈ 26-27 వచనాల మధ్యలో కొన్ని వచనాలు రాసినప్పుడు ఆమె చేసి ఏం చేసిందో అక్కడ మనం చెప్తాడు. అక్కడ అందులో మనం రాసుకుంటే ఇక ఏంటో ఏం రాస్తాం మనం తెలిసింది రాస్తాం. ఏం రాస్తాం? 5 పెరుగులు చేసుకుంది, గొడవ పడింది, ఒకరితో కూడా సంవత్సరం కూడా పూర్తి కాపురం చేయలేదు, ఇంకేదో రాస్తాం, ఇంకేమన్నా ఉంచుకుంది, ఆడు వీడు ఉంచుకుంది, ఇలా రాస్తాం. మీకు ఊహించి రాస్తాం, కొన్ని ఉన్నాయి రాస్తాం. కానీ వాళ్ళకు కూడా తెలియ కొన్ని ఉన్నాయి. ఆమెకి ఎవరికీ తెలియదు, బ్రహ్మదేవుడు తెలియదు అన్నవి కూడా కొన్ని ఉన్నాయి. అవన్నీ చెప్పాడు ఆయన. అలాంటి వ్యక్తి క్రీస్తు కాడా అన్న, క్రీస్తు కాడా అన్నప్పుడు వాళ్ళు వచ్చింది ఎందుకంటే క్రీస్తు కాడో చూడడానికి కాదు, క్రీస్తుని చూడడానికే వచ్చారు. హల్లెలూయా అంటారు. ఎప్పుడన్నా అలవాటు ఉండదు సార్ అనంటే అస్తమానం అనకండి, మన టైం అయిపోద్ది. ఈ అల్లుడు ఒకటి కొంతమంది దానికి అల్లు పాస్టర్ గారు అంటాడు నాతోటి, అన్న మీరు వచ్చి వాక్యం చెప్పినప్పుడు మీరు అల్లు అని అనలేదు, అని మేము ప్రతి ప్రసంగాలు 100 సార్లు అనకపోతే మాకు తృప్తుండదన్న. మా వాళ్ళు అందరికి బోర్ అయిపోయిందన్న. అంటే వాళ్ళకి వాక్యం ఏం లేదు, మొత్తం అల్లుతోటి అల్లు చెప్పాలి. మంచి మాట, దేవుని మైంచే మాట, కానీ ఇలాంటి సమయాల్లో చెప్పాలి కదా. కనుక మరి నిజంగా ఆమె క్రీస్తు కాడ అన్నప్పుడు వీడు ఎవరు చూడడానికి వెళ్ళారంటే క్రీస్తును చూడడానికి వెళ్ళారు, క్రీస్తునే చూశారు వాళ్ళు. ఆ మాట చూడండి ఎక్కడుంటుందంటే ఏమండి 41లో, ఆయన మాటలు వినినందున ఇంకను అనేకులు నమ్మి ఆ స్త్రీని చూసి ఇక మీదట నీవు చెప్పిన మాట కాదు 42 మా మట్టుకు మేము విన్నాము, లోకరక్షకుడు తెలుసుకున్నాం. కోరి ఆరు వాక్యం బాగుంది. ఈవేమో తన రక్షకుడుగా చూపించుకుందాం అనుకుంది, కానీ అక్కడ వెళ్ళాక వాళ్ళే గ్రహించారు, వాళ్ళ స్పీకర్లు అయిపోయారు. యాజ్ఞం అందరు ఎంతమంది పాస్టర్లు అయిపోయారు, సంఘాలు పెట్టేశారు వాళ్ళు. లోక అక్కడ ఒక ఇన్సైట్ ఉంది. అది ఏంటంటే నీలాడిగా రక్షించంటే లోపల ఉన్న రక్షించవచ్చు. అది కావచ్చు ఆ లోపాయకారమైన మాటకు అర్థమైందా? అని ఒక పనికి మాలిన బ్రతుకును బహాటముగా సాక్ష్యం చెప్పి అనేకులను తన సాక్ష్యం ద్వారా ప్రభులో నడిపించినటువంటి ఆమె బ్రతుకు కంటే గొప్ప బ్రతుకు ఇంకేముంది? ఏముంది అంతకంటే పెద్ద బ్రతుకు? కాబట్టి ఈయన ఎక్కడికి వెళ్ళా చలామణి అవుతాడు. ఈయన ఎవరితో మాట్లాడినా ప్రభు నవ్వకూడదు, అంతే, రక్షించబడతారంతే అని వాళ్ళు తేలిపోయి పెద్ద ప్రకటన చేసేస్తారు వాళ్ళు, లోకరక్షకుడని. అర్థమైంది కదా? కనుక ఆమె తన సాక్ష్యం ద్వారా వాళ్ళందరికీ రక్షకుడు చూపించింది. హల్లెలూయా. ఆమె సాక్ష్యం ద్వారా రక్షకుడు చూపించాలి. నీ సాక్ష్యం ద్వారా ఎవరు చూపిస్తున్నావు? ఈ దేశంలో, లేక నీ ఇంట్లో, లేక నీ సంఘంలో, లేక నీ సమాజంలో, ఇరుగు పొరుగుల మధ్యలో నీ సాక్ష్యం ఉంటే నీ సాక్ష్యం ద్వారా అనేకులకు రక్షకుడు నీవు చూపించగలగాలి. అలాగ నువ్వు చూపించకపోతే నీ రక్షణలో ఏదో పొరపాటు ఉంది, అనుమానం ఉంది అని నీకే అనిపించాలి. నీవు ప్రశ్న జవాబులు అన్నారు కదా ఇందాక, ప్రశ్న ఇందులోంచి మీకు పుట్టొచ్చు, కానీ తప్పకుండా జవాబు మీ దగ్గరే ఉంటుంది. నేనేం మళ్ళీ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, జవాబులు మీకే దొరుకుతాయి. ఏమైనా క్రూషియల్ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే తప్పకుండా అడగండి, నేను తీసుకెళ్తాను. రాత్రి పాస్టర్ గారు చెప్తాను, దానికి ఆన్సర్ ఒకవేళ వెనకాల రాసిస్తాను ఆ పేపర్ మీద. పాస్టర్ గారు ఎప్పుడైనా మీకు ఏమైనా చదువుతారు, రాయగలిగింది. మనం భయభ్రాంతరాలు చేస్తే చెప్పడం లేదు, కానీ అన్ని ప్రశ్నలు చెప్పే పండితుడని కాదు, కానీ కొన్ని అయినా నేను చెప్పగలుగుతానేమో, ప్రార్థన పూర్వకంగా చూస్తాను. కానీ ఒక ప్రశ్న వేసుకోండి, నా సాక్ష్యం ద్వారా ఈ దేశంలో, నా ఇరుగు పొరుగుల్లో, నా గృహములో, నా సమాజంలో, నా వర్క్ ప్లేస్లో ఎవరైనా రక్షకుడిని చూడగలుగుతున్నారా? ఎడకొచ్చి పాటలు పాడేస్తున్నాం, ఎడకొచ్చి కూర్చుంటున్నాం, అంతా
క్రైస్తవ్యానికి ఎక్కడ ఏ విధమైన అనుమానం లేనంత క్లియర్గా మన క్రైస్తవ్యాన్ని ప్రదర్శిస్తున్నాం. కానీ ప్రభువుని ఎరగని వారికి ఏం ప్రదర్శిస్తున్నాం? ప్రభుని ఎరగని వారికి ఏమీ ప్రదర్శిస్తున్నాం? చాలా బాధాకరమైన సాక్ష్యాలు నా దగ్గర ఉన్నాయి. కొందరిని గురించి నేను చెబుతున్నాను. ఒక అతను అన్నాడు, యూతో నాకు సంబంధం ఉండేదండి, నేను యేసుని నమ్ముకున్నాను అందండి. అబ్బో ఆయన అంత మంచి దేవుడు నమ్ముకున్నాక నేనేమిట్టుకోండి, నేనే శాపగ్రస్తుని అయిపోతాను, ఆయన ఫ్యామిలీ మ్యానే, నా పిల్లల పోతే ఏమైపోతుందో అని భయపడ్డాను, అంత మంచి దేవుడు నమ్ముకోవడానికి ఎందుకని అని వదిలేశానండి. అమలం కూడా పట్టుకుందండి, నేను ఊరుకోనండి సార్. నాతో చెప్తున్నాడు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో పనిచేస్తాడు. చాలా బాధాకరమైన దృశ్యం అది నాకు. అంటే అందులో పనిచేస్తున్న మరొక ఆమె గురించి చెప్పాడు అన్నమాట. ఏం చెప్పాలి నేను వెళ్ళిపోవడానికి, ఏం చెప్పాలి? నువ్వు ఇలా ఇలా చేసావంట, మళ్ళీ ఇప్పుడు రక్షించబడి ఇలా వచ్చావు, బైబిల్ పట్టుకున్నావు, బాబు తీసుకున్నావు, రొట్టె ప్రభావాలు తీసుకున్నావు, మనం కూడబట్టుకున్నావంట. ఈ మాట నాకేం తెలుసు, ఆడు చెప్పాడు, మరి ఆడు ముద్దోడు నీకు అని నేను చెప్తే ఎంత బాగుంటుంది? బాగుంటుంది, బాగోదా? బాగోదు. అలాంటి పాస్టర్ చెప్తే చెప్పించేస్తాడనో, లేకపోతే సంఘం మార్చేయడమో, లేకపోతే మొత్తం మానేయడము, మొత్తం అందులో బురదలో దిగిపోయి అందులో కొట్టు ఇట్లా బతకడము, ఇది అంటారు. ఇలాంటి చర్చకి వెళ్ళకూడదు అంటారు. ఆ కోవైట్ ఆయన ఏమన్నాడు, పాస్టర్ గారు మిమ్మల్ని పిలుతురు కానీ సగం అయిపోద్ది అన్నాడు. మరి రమణ బాబు గారి సంఘం ఏమవుతుంది? చాలా జాగ్రత్త. ఐఎమ్ వెరీ సారీ టు అటర్ సచ్ వర్డ్స్. బాధే నాకు కూడా, చెప్పగలనాలని చెప్పడం కష్టం. మిమ్మల్ని ఎవరిని ఎరగను కాబట్టి ధైర్యం చెప్తున్నాను. ఎరుగుంటే మీరు ఊరుకోరేమో చెప్పబోతున్నాను. ఒక్కరు కూడా ఎరగను కాబట్టి ధైర్యం చెప్తున్నాను నేను. ఆ విధంగా బ్రతికారు చాలామంది. వాళ్ళ జీవితాల్లో మార్పు రాలేదు. అసలు దానికి ఒక కారణం ఉందండి. వాళ్ళ జీవితాన్ని ఓపెన్ చేయడం లేదా, ఇంకా కొన్ని దాచిపెట్టుకుంటున్నారు. నేను మాట చెప్పినా మీకు, నన్ను చెప్పనివ్వండి క్లియర్గా. మీరు ఏం చేసినా దేవుడు తెలుస్తుంది. దేవునికి తెలియకుండా మీరేమి చేయలేరు. మీరేమి చేశారో దాన్ని దేవుని సేవకుడు దాయొద్దు. మీకు మేలు చేస్తాడే, తండ్రిలా కడుపులో పెట్టుకుంటాడు. ఆ యొక్క బంధకాల నుంచి, ఆ విషమ పరిస్థితుల్లో నుంచి, ఆ దుర్గతిలో నుండి, ఆ దుర్గంధంలో నుండి మనం తప్పించడానికి తండ్రి వలె పనిచేస్తాడు. దేవునికి తెలియకుండా మనం ఏమీ చేయలేము. సేవకులు తెలియకుండా ఏం చేయకూడదు. సేవకుడు తెలియదు, దేవుడు తెలుస్తుంది. సేవకుడు తెలుస్తుందా? తెలుస్తుంది, ఎప్పుడు తెలుస్తుందేమో, తెలియకపోవచ్చు. కానీ అది మనకు నష్టం. మేక్ ఇట్ ఏ ప్రిన్సిపల్. యాక్సెప్ట్ చేయండి దాన్ని. దేవుని సేవకుడు దేవుడు నియమించిన భూమి మీద తండ్రి, ఆయన పరలోకపు తండ్రి, భూమి మీద ఒక తండ్రి ఉన్నాడు. ఆయన నిన్ను కుమార్తె వలె, కుమారుడు వలె కడుపులు పెట్టి దాచుకుంటాడు. నిన్ను చక్క చేయడానికి ఆయన తినడం మానేస్తాడు, పడుకోవడం మానేస్తాడు, నీ కొరకు ప్రార్థన చేస్తాడు, నీకు చెప్పడానికి కౌన్సిలింగ్ చేయడానికి ఛాన్స్ తీసుకుంటుంటాడు. కాబట్టి దయచేసి దాయవద్దు. దాస్తే అది నిప్పు లాంటిది, నేను కాలుస్తూ ఉంటుంది, అది బూడిదైపోతావు. చాలా జాగ్రత్త. నీ లైఫ్ వేస్ట్ అయిపోతుంది, బూడిదైపోతావు. ఎందుకు ఇలాంటి బ్రతికానా అనుకుంటావు. నీకు నీవే లోపల కుమిలిపోతావు, కాదు కుళ్ళిపోతావు. పైకి అందమైందే, ఆ మంతం 5వ వాడు కూడా నచ్చింది. ఈ 4 పోతే పోయారు కానీ దీన్ని వదలకూడదు అనుకున్నాడు. ఎదురు కట్ట నుంచి కూడా చేస్తూ ఉంటాడు, కానీ లోపలికి వెళ్ళిపోయింది. మన జీవితాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆమె సాక్ష్యం విప్పి చెప్పింది, ఏం దాచుకోలేదు. అలాగే ఇక్కడ నిలబడి సాక్ష్యం చెప్పడానికి అందరికీ మన బ్రతుకు చాటుకోమని ఉద్దేశం కాదు. కానీ పరలోకంలో దేవుడికి నీ బ్రతుకని తెలుసు,
భూమి మీద కూడా ఒకరు తెలిస్తే మంచిది, నీకు మేలు. అది మీ సంఘ కాపరైతే మరీ మంచిది. పాస్టర్ గారు కూడా చెప్పడు, దాచేస్తాడు ఆయన. ఎందుకంటే నువ్వు కుమార్తెవు, నువ్వు కుమారుడివి. ఆ ధన్యత నీకుంది, పోగొట్టుకోవద్దు. పాపంలో పొర్లి 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 కులిపోవద్దు, కుమిలిపోవద్దు. నువ్వు గట్టెక్కేసి అనుకోవద్దు, ఎవరు తెలియదు అనుకోవద్దు. తప్పుడు అనేక మంది తెలుస్తుంది. నా దగ్గర హండ్రెడ్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. 45 years నుంచి నేను ఒక సంఘ కాపరిగా ఉన్నాను. అలాంటి బిడ్డలు ఎంతోమంది నాకు కట్టబడ్డారు, ఒప్పుకున్నారు. ఒప్పుకునే వాళ్ళు పాడైపోయేవాడు కూడా చూశాను. పాడైపోయే ఒప్పుకోవడం మొదలుపెట్టారు. ఇక బాగుపడ్డాక అవకాశం లేదు మొదలు చెప్పడం జరిగింది. బాగు చేయడానికి సమయం చాలలేదు. అలాగే పాడైపోయారు, అలాగే మరణించారు. కనుక ఈ ఛాన్స్, టేక్ దిస్ ఛాన్స్, విడిచిపెట్టద్దు. తల ఎత్తుకుని బ్రతుకుతున్నావు. ఇప్పుడు నువ్వు తలెత్తుకుని బ్రతక లేకపోవడం కారణం ఉండొచ్చు. అంటే నీవు ఎవరికి తెలియదని చేసింది ఎవరికైనా తెలుసని అనుకునే అవకాశాలు, ఆ భయం ఉంటుంది నీ లోపల. ఎవరికి తెలియదు అనుకుని చేసావు, తెలియకుండా చేసావు కానీ ఒకటి తెలిసిందా అనే భయం ఒకటి వేధిస్తుంటుంది. ఎవడు దొంగతనం చేసి వచ్చి ఇంట్లో పడుకున్నాడు, ఆడు దొంగ దొరకలేదు, దొంగతనం చేసి ఇంట్లో పడుకున్నాడు. కానీ వీధిలో ఒకవేళ పోలీస్ సైరన్ నిలబడింది అనుకోండి, మామూలుగా వాళ్ళు పెట్రోలింగ్ చేస్తారు, వాడి వరకే రాలేదు. కానీ వాడు ఎలా ఉంటాడు చెప్పండి మీరు, బాబు కదా నా కొరకు వచ్చేస్తున్నారా అనుకుంటాడు. వాడు మంచం కిందకు పోయి దాక్కుంటాడేమో, ఆ సైరాలకు వెళ్ళిపోయాక నెమ్మది పడతాడేమో. కనుక అలాంటి భయం, ఇప్పుడు నీ మనస్సాక్ష్యం ఉంది కదా, నిన్ను పట్టుకుంది కదా, నిన్ను పీడిస్తుంది కదా, నువ్వు ఎదిరిస్తున్నావు కదా, ఓత వేస్తున్నావు కదా, మనస్సాక్షి చప్పుకున్నావు కదా. ఆ మనస్సాక్షి నేను ఓ పోలీస్ మ్యాన్ లాగా అది విజిల్ చేస్తూ ఉంటుంది, సైరన్ మోగిస్తుంటుంది, ప్రతిసారి మోగిస్తుంటుంది, సైరన్ మోగిస్తుంటుంది. చెవుల్లో గింగులు మంటది, నువ్వు తప్పుకోలేవు, నువ్వు ఓర్చుకోలేవు. ఒకవేళ ఏదైనా ఒక రోజున బ్రతుకు మీద విరక్తి కలగవచ్చు, ఎందుకంటే చావే మేలుకోవచ్చు. అలాంటి స్థితిలో మనం రాకూడదని దేవుడు తన సేవకులు పంపిస్తున్నాడు, ఉంచుతున్నాడు. అలా ఖచ్చితంగా చెప్పనివ్వండి. మన తండ్రి మంచోడైతే, సత్యం మాట్లాడేవాడైతే, మన తండ్రి ఉన్నదన్నట్టు చెప్పేవాడైతే మంచోడు కదా. నా ఫిజికల్ ఫాదర్ ఆయన మంచివాడు అంటారా చెడ్డవాడు అంటానా? మా నాన్న ఎప్పుడు అబద్ధం ఆడడం చాలా చెడ్డవాడు అంటానా? మా ఫాదర్ ఎప్పుడు తప్పు చేయడం చాలా చెడ్డవాడు అంటానా? మా నాన్న నేను తప్పు చేస్తే వెంటనే నన్ను దిద్దుతాడు, చెడ్డవాడు అంటానా? అలాంటి తండ్రి మనకు ఉన్నాడు కదా. ఆయన విమర్శించడం ఎందుకు, పేర్లు పెట్టడం ఎందుకు, నన్నే అన్నాడు అన్నది ఎందుకు, ఏలిటే చూపించాడు అన్నది ఎందుకు? ఏడు చూపించమంటావు ఏలు? నువ్వు ఇక్కడ ఉన్నావు, నేను నీకే ఏలు డైరెక్ట్ అవుతుంది. బయట ఉన్న వాళ్ళకి ఏలు తెలుస్తుందా? వాళ్ళకి అవసరమా? నువ్వు ఎందుకు వచ్చావు? ఏలు పెట్టి నాతో మాట్లాడాలన్నా కాదా? ప్రార్థన ఏమని మీరు ఎవరికైనా ప్రార్థనిస్తే ఏమని ప్రార్థన చేస్తే ప్రభువా సూటిగా మాట్లాడబాకంటారు, మళ్ళీ ఏలు చూపించారండి. ప్రార్థనలా చేస్తారు, సూటిగా మాట్లాడు ప్రభువా, నేడు మాతో మాట్లాడు అని. ఇవన్నీ దొంగ వేషాలే కదండి. ఎంతకాలం దొంగ వేషాలు, ఈ నటనలు ఎంతకాలం? ఇక సాగించొద్దు, తలెత్తుకుని బ్రతుకు. ఇక మీదట నీకు మరో సూత్రం చెప్తాను నేను. దేవుడికి అన్నీ తెలుసు కదా, నీ జీవితం నా జీవితం అందరికి తెలుసు కదా. నువ్వు సేవకుడికి తెలియకుండా ఉన్నంత కాలం వాక్యం చెబుతుంటే తలదించుకుంటావు. నీ విషయం అంటే నీకు అర్థమవుద్ది, నీ విషయం అని ఆయన అనుకోడు, నీకు అర్థమవుద్ది, తలదించుకుంటావు, నీ మనసులో నొచ్చుకుంటావు. కొన్నిసార్లు ఏసేపోతావు, కొన్నిసార్లు దొంగసాటుగా కళ్ళు తుడుచుకుంటుంటావు. ఆ విధంగా ఒక గద్గద స్వరం నీ లోపల కంఠం అలాగైపోతుంటుంది, కూర్చోబుద్ధి కాదు, అలాగంటుంది. కానీ అవన్నీ సేవకుడు తెలుసు అనుకో, చెప్పేసావనుకో, క్లియర్గా చెప్పేసావనుకో, ఆయన ఏమైనా చెప్పుకొని నీకేంటి? అమ్మా బ్రదర్ అవునా కాదు చెప్పండి, ఏమండి అవునా కాదు? నువ్వు అన్నీ సేవకుడు చెప్పేసావు, దొంగతనం చేసావు, నువ్వు సేవకుడు చెప్పేసావు, ఆయన దొంగతనం గురించి మాట్లాడుతున్నాడు, నీకేనా అనుమానం నా గురించి చెప్పాడని? కాదు.
ఒకవేళ నిన్ను వంకబెట్టి చెప్పిన ఈ సంతోషమే, ఎందుకంటే నువ్వు చెప్పని విషయంగా చెప్పావు కనుక అది మరొకరికి మేలుకరంగా ఉండడానికి వంకబెట్టి చెప్పచ్చు. చెప్పనియండి, నీ మూలంగా మరొకడు మార్చబడతాడు కదా, ఆ మూలంగా ఎందరో మార్చబడ్డారు కదా. ఆ విధమైన మార్పు అనేక మందిని కలిగించే వ్యక్తులు ఎవరంటే సేవకుల దగ్గర వాళ్ళ జీవితాన్ని పూర్తి స్థాయిలో నీ భార్యకి చెప్పడా మాట, నీ తల్లిదండ్రులకు చెప్పడా మాట, నీ భర్తకు చెప్పడా మాట, ఆయనే దిగమింగుకుంటూ ప్రార్థన చేస్తూ నిన్ను బాగు చేసి నీ గురించి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా ఇతరులు చూపించడానికి నిన్ను తయారు చేసి నిన్ను బట్టి మురిసిపోతా ఉంటాడు. ఒకప్పటి నీ దోషములు, నీ పాపములు, నీ నేరములు, ఆ కుళ్ళిపోయిన పదార్థంలో ఉన్న నీ జీవితాన్ని ఆయన చక్క చేసి ఒక సెంటులాగా సువాసనగా పరిమళంగా మార్చి ఆనందిస్తాడు. అనేక మందికి నిన్ను మాదిరి అయిన వ్యక్తిగా చూపించి నిన్ను గణపరుస్తాడు హృదయంలో అందరి ఎదుట. అలాంటిది మనకుందా? ఇలాగే దాగుడు మూతల క్రిస్టియానిటీ, క్రైస్తవ్యాన్ని బతుకుదామా మనం? సమరస్తే అలా చేయలేదు. బహాటముగా ఊరందరూ చెప్పింది, మనం ఒక్కరు చెప్పుకోవడం కూడా వెనకాడదామా? ఇంత అవకాశం మనకుండగా ఆమెకు బోధకులు లేరు, ఇలా చెప్పిన వాళ్ళు ఎవరు లేరు. ఆమె లోపల పనిచేసిన కార్యం 26-27 వచనాల మధ్యలో కార్యం ఆమె అంది, ఎవరినైనా ఏమైనా అనుకోనివ్వండి, నా జీవితం వాళ్ళకి కొంతే తెలుసు, మొత్తం చెప్తాను పోయాను. ఇంత లోతుగా. అసలు మీకు ఇంకో ప్రశ్న వేస్తాను, నాకు కాదు, నేను మీకే వేస్తాను ప్రశ్న. అసలు వీళ్ళు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వెళ్ళడం, ఆమె పిలవగలగడం, వీళ్ళు వెళ్ళగలగడం, క్రీస్తును చూడగలగడం, మార్చబడగలగడం కారణం ఏంటంటే ఈమె విషయాలు అసలు దాన్ని ఆయన మొట్టమొదటిసారి అవుతున్నాడు. ఆయన ఇంకెప్పుడు ఆయన రాలేదు, అసలు ఏ యూదుడు రాడు. ఈయనకి ఎవరైనా చెప్పారంటే అసలు దాన్నే ఉన్నాడు వాడు అసలు. కనుక అలాంటి వాడే ఆ మెస్సయ్య, అలాంటి వాడే రాబోతున్న క్రీస్తు అని వాళ్ళు తెలుసుకోవడం కారణం ఈమె విషయాలన్నీ వాళ్ళకి తెలియనివి కూడా వాళ్ళకి తెలియచెప్పింది. అలా చెప్పకపోతే, అంటే అలా చెప్పాల్సిన అవసరం లేదు, కానీ అలా చెప్పకపోతే వాళ్ళు రాకపోదు. తెలిసిలేమో నీ బతుకు నువ్వు అలాంటి దాన్ని మాకు తెలుసు, ఊరాతుడం తెలుసు, అర్థం తెలుసు, పెళ్ళని తెలుసు, రెండో వాళ్ళని తెలుసు, మూడో వాళ్ళని తెలుసు, అన్నీ తెలుసు, మేము అంతా ఉండి చేయలేదా అని చెప్తారు. అంతేకాకుండా వీళ్ళ ఆశ్చర్యపరిచేటువంటి కొన్ని పాపాలు చెప్పింది ఆమె. వీళ్ళు ఆశ్చర్యపోయే పాపాలు కొన్ని చెప్పింది. అలా ఎవరు చెప్తారండి? అలాగే చెప్పేంత మార్చిన వాడు ఎవరండి? ఆయన చూడాలి వద్దా? అది వాళ్ళ ఇంట్రెస్ట్ అన్నమాట. అది వాళ్ళ చైతన్యం చేసింది. అది వాళ్ళకు మారు మనసు మార్చబడ్డానికి కారణమైంది. అలా నీ సాక్ష్యం అందరికీ చెప్పలేకపోయినా దైవజనుడు చెబితే ఆ దైవజనుడు నిన్ను యోగ్యుడిగా చేయడమే కాదు, నీ కుటుంబాన్ని యోగ్యులుగా చేయడమే, నీ పిల్లల్ని యోగ్యులుగా చేయడమే కాదు, ఆయన మిమ్మల్ని ఒక ఎగ్జాంపులరీగా, అది మనకి ఇష్టమా కాదు, మనం చనిపోయే ముందు మరొకరికి మాదిరిగా ఉండడం ఎంత మంచి మాట అండి, ఎంత మంచి మాట. నా భార్య చనిపోయినప్పుడు సమాధి లేవు, మాకు సమాధి లేదు పెట్టడాకే, మరి ఎవరైనా ఇవ్వకపోతే ఎక్కడ పెడుతుందో తెలియదు, కానీ వాళ్ళు ఎవరో అన్నారు ప్రకాష్ గారి భార్య చనిపోయిందని అన్నప్పుడు మాకు వెంటనే ఒక ఆలోచన వచ్చిందండి, మా దగ్గర పెట్టుకోమని మా భూమిలో అన్నారు. అంటే ఆ సమాధి ఉంటుంది దానికి, ఆ వేరే చర్చి పట్టుకెళ్ళి పెట్టామన్నారు. పెట్టిన నాకు సమాధులు కట్టడానికి నేను కొంచెం దానికి దాదాపు ఎగినేస్తాను అనుకోండి, అది ఊరికి దాని మీద డబ్బులు పెట్టలేదు, చచ్చిపోయిన వాళ్ళ మీద మనకి గుర్తి మనకి. ఆ యేసుప్రభు లేపుతాడు కదా, ఆయన తెలియదా మనం కట్టకపోతే, మనం సమాధి కట్టి గోరి మీద పేరు రాయిపోతే యేసుప్రభు తెలియదా లోపల వాళ్ళు ఎవరు? అది ఒక ఆయన అమెరికాలో తండ్రి తండ్రి చనిపోతే ఇష్ట కూడా లేదు. అక్కడ కాకినాడ జరిగింది, గొల్లపాలెం అని ఊరు ఉంటుందండి, అక్కడ తెలుస్తుంది కాదు, గొల్లపాలెం ఆ ఏరియాలో ఊరు ఉంటుంది. అక్కడ ఆ తాత చచ్చిపోయినప్పుడు రాలేకపోయింట, వచ్చేసి ఆయన పెద్ద సమాధి కట్టించేశాడు 4 lakhs పెట్టి, కానీ ఒక్కోదాన్ని కట్టాడంట. వాళ్ళు ఎవరో తెలిసి తెలియని చూపించారు ఇక్కడే అని.
ఇప్పుడు యేసు ప్రభువులు అకౌంట్లో కూలిపోతారు. ఇలాంటి నాకు పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. కానీ వాళ్ళు ఏమన్నారంటే పాస్టర్ గారు మరి నాకు కబురెట్టారు, పాస్టర్ గారు మరి ఇంకో సమాధి పెట్టాలంటే అదే తప్పేస్తారేమో, అక్కడ మీరు ఏదైనా పెట్టాలండి అన్నారు. అప్పుడు ఏం చేశానండి, నేను తల దగ్గర కాళ్ళ దగ్గర గుర్తులేదు కానీ నాకు మొత్తానికి ఏదో గోడ కట్టించాను. ఇంతే, ఇలాగే ఈ వెనకాలంలో ముందు పక్కన మొత్తానికి ఆ ఏరియా చూపించారు నాకు. ఇక్కడండి పెట్టింది నాకు తెలుసు, కానీ చాలా రోజుల తర్వాత నేను వెళ్ళాను ఆడికి. ఇలా కట్టి దీని మీద ఏం రాశానంటే, నా శరీరము సమాధిలోకి వెళ్ళింది, నా శరీరం సమాధిలోకి వెళ్ళింది, నా సాక్ష్యము సమాజంలోకి వెళ్ళింది, నా ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళింది. ఇట్లు రాజేశ్వరి అని రాయించాను. ఆ పేరు రాజేశ్వరి కదా, రాశాను మరి. అంతే. మరి చీల పెద్ద గోడ కదా, ఇంతే రాస్తే అలాగని చెప్పి కింద కూడా రాయించాను. అదేంటంటే, నా యొద్దకు రండి అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును, ఇట్లు యేసుక్రీస్తు అని కూడా రాశాను. అంటే సమాధిలో లేచి చూస్తారు కానీ సమాధి చేయడానికి చచ్చిన వాళ్ళు కూడా పోతారు 100-200 మంది. వాళ్ళ కొరకు అనమాట సందేశం. మరి యేసు ప్రభు ఈ సమాధి అనుకుంటాడు అనుకోడు కానీ వచ్చేటప్పుడు మొత్తానికి అలా చేశాను. అర్థమైందండి. కనుక నీ శరీరం మట్టిలోకి వెళ్ళి సమాధిలోకి వెళ్ళింది, నీ సాక్ష్యము సమాజంలోకి వెళ్ళాలి. నీ సాక్ష్యం సమాజంలోకి వెళ్ళినప్పుడు అనేక మంది క్రీస్తును చూడగలుగుతారు. అలాగునామే జీవించింది. ఇంకో మాట చెప్తాను వినండి. 8:30 కన్నా మనం చివరి ప్రార్థన ఆశీర్వాదం. కొన్ని మాటలు వినండి. ఇట్స్ మై టైం. I handle it as I please. You have to sit and hear because you have dinner here. నా గ్యారంటీ అంటే మీరు ఎవరు వెళ్ళరండి. జాగ్రత్తగా వినండి. మరి ఆమె సాక్ష్యం ఇచ్చుట అనే మాట మీరు నేర్చుకోవాలని ఈ మాట చెప్తున్నాను. రక్షించబడిన వారు సాక్ష్యం ఇవ్వకపోతే వారు క్రీస్తులో జీవించుట లేదు, సరైన జీవితం జీవించట్లేదని అర్థం. రక్షించబడిన వారు సాక్షులుగా లేకపోతే. మీకు మాట చెప్తాను, రాసుకుంటా తగిన మాట చెప్తాను. పాపులను రక్షించుటకు, అంతవరకు బాగుంది మీ బైబిల్లో ఉంది. ఆ తర్వాత మాట చెప్తాను. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను, అలాగే పాపులను రక్షణలో నడిపించుటకు మనలను ఈ లోకములో ఉంచెను. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను అను మాట ఎంత నమ్మదగినదో. పాపులను రక్షణలో నడిపించుటకు క్రీస్తు యేసు మనలను ఈ లోకములో ఉంచెను అను మాట అంతే నమ్మదగిన మాట. ఒకవేళ అలా కాదనుకోండి, అలా కాదు, మరి ఎందుకున్నావు ఇక్కడ నువ్వు చెప్పు. రక్షించబడి నీవు ఎందుకున్నా? ఇప్పుడు ఒక ఆయన కళ్యాణ గారి దగ్గరకు వస్తాను, నేను వేసుకున్నాను అనుకోండి, బాప్తిసం ఇవ్వమంటాను ఆయన్ని. ఏమండి అన్నప్పుడు ఆయన ఏం చేస్తారంటే తొట్టులో తీసుకెళ్తారు. ఇక్కడ బాబుని తొట్టుందా, బాబుని ఎందుకు నమ్ముకున్నావు అని అడుగుతాడు ఆయన. ముక్కు మెడ పట్టుకున్నా దండం పెడతారు, ఇలాగ పెడతారా, ఇలాగంటారు, మెడ మీద ఈ సీన్ కొట్టి ఎందుకు నమ్ముకున్నావు బాబు? పరలోకం వెళ్ళాలి సార్ అంటాడు. అయితే తండ్రి కుమారు పరిశుద్ధాత్మ నేను పరలోకం పంపిస్తున్నాను అని చెప్పారు, ముంచి ఉంచేశారు అన్నమాట. పరలోకం వెళ్తాడు, వెళ్తాడు 6 రోజులకి ఖచ్చితంగా వెళ్తాడు. ఇక ఆ బాడీని తీసి వాళ్ళ పేరెంట్స్కి ఇచ్చి, ఇదిగోనని మీ అబ్బాయి పరలోకం పంపించాను, ఇంటికి తీసుకొని సమాధి చేసుకుంటున్నాను. తప్ప పాస్టర్ తప్పు చేశాను సార్. ఏమండి ఏమైనా తప్పు చేస్తారంటే చెప్పండి. పాస్టర్ గారు ఆయన
పరలోకి వెళ్ళాక నమ్ముకున్నాడు. ఈయన పరలోకి పట్టాడు. కానీ బాప్తిస్ముడి అర్థం ఏంటి? పాత జీవితానికి సమాధి, క్రీస్తుతో జీవించడానికి లేక నూతన జీవితానికి ప్రారంభము అని. మరి ఎందుకు నూతన జీవితంలో ఉన్న పరమార్థం ఏంటి? పాత జీవితంలో ఉన్నటువంటి ఆ పనికిమాలినతనము సమాధి చేశాం, ఒక పరమార్థముతో లేచాం. అదేంటంటే మన రక్షకుడైన క్రీస్తుకు ప్రతిబింబంగా ఈ లోకంలో బ్రతికి ఆయన మనను ఆయన సాక్షులుగా ఉంచుటకు ఉంచాడు కనుక అందుకే మనం బ్రతకాలి. ఇంకో ప్రశ్న అయినా మిమ్మల్ని నేను, ఎక్కుంటే మేలా పరలోకం పోతే మేలా మనకి? మరి పాస్టర్ గారు ఏం చేశారు? మరి ఎందుకు ఆయన మీద కేసు? ఎందుకు మీ కోపం ఆయన మీద? అర్థమైందా? అర్థం చేసుకో. ప్రాథమికమైన విషయాలు. ఇది ప్రీచింగ్ కాదు, పెద్ద ఏదో ప్రసంగం కాదు. ఇంకో దైవజనులు వస్తే బాగుండు, అసలు మంచి ప్రసంగం దొరుకుతుంది మనకి, ఇంకో ప్రసంగం మంచిది. కానీ నిజంగా ఈ విషయాలు కోణములో మనం ఆలోచన చేస్తే మరి ఎందుకు ఉంచబడ్డాము ఇక్కడ? సాక్షులు ఉండాలి. ఉండకపోతే ఎక్కడుంటే మంచిది, అంతే కదా. మరి ఇక్కడ ఎందుకు? ఇక్కడ ఏం పని మనకి? ఒక్క కుక్కకి బాగా గజ్జి పెట్టి గోక్కుంటుందంట. గజ్జుకొని చూసారు ఎప్పుడన్నా? మీకేం కర్మ? అక్కడ దిగితే ఎయిర్పోర్ట్లు ఇదంతా పరలోకలా ఉంది. ఇక గౌకరికి ఉండిపోవద్దా దేవుని జాగ్రత్త పడతా ఉన్నాను నేను. అయితే గోక్కుంటుంటే అది కూడా చాలా కష్టపడదు, గుండ్రం తిరుగుతుంది. ఒక వెటర్నరీ డాక్టర్ దారిలో పోతా దాన్ని చూశాడు, నిన్న చూశాడు అలా గోక్కుంటుంది. నెక్స్ట్ డే నువ్వు చూసినా అక్కడే గోక్కుంటుంది, అలా గోక్కుంటుంది. పాప ఆయన కొంచెం పశువుల డాక్టర్ కాబట్టి, వెటర్నరీ డాక్టర్ అంటే వెటర్నరీ డాక్టర్ కాదు, వెటర్నరీ డాక్టర్. ఆయన అటెండర్ అన్నాడంట, అరే బాబు నిన్న కూడా ఇది అలా గోకూడదు, చూస్తే బాగా బాధ కలిగింది, దాన్ని హాస్పిటల్ తీసుకురా బాగు చేద్దాం. వాడు పేక తాడేసి దాన్ని మొత్తం తీసుకెళ్ళాడు. ఆవిడ చెట్టు కట్టేశాడు. ఏ పట్టుకెళ్ళిన అన్నం ఉంటాయి కదా టిఫిన్ బాక్స్ ఏవో మొత్తం ఎంతో ముద్దేసి దాన్ని బతికిస్తూ దాన్ని బాగు చేశారు. మొత్తానికి ఇంజక్షన్లో ఆయింట్మెంట్స్ ఏదో బాగు చేశారు వాళ్ళదైన స్టైల్లో. అది బాగా అయిపోయింది, వెళ్ళిపోయింది. వీళ్ళకి సంతోషం, దానికి సంతోషం. ఓ 10 రోజులు పోయాక ఆ కుక్క హాస్పిటల్ డైరెక్ట్గా వచ్చేసిందంట డాక్టర్ గారి లోకి. వచ్చేస్తే ఇదేంట్రా ఈ కుక్క వచ్చిందని కుక్కరా అన్నాడంట. ఎట్టంటే సార్ మా దగ్గర ఉండిపోయింది కదా సార్ కుక్క, అదే కుక్క సార్ అన్నాడు. అంటే మరి ఎందుకు వచ్చిందంటే చొక్కా పట్టు బయటలో అవుతుందంట. ఆయన చొక్కా తిరిగిపోతే బయటకు వేసారు, అక్కడ బయట గచ్చి కుక్క ఉందంట. క్రైస్తవుడు చేసే పని అంతే. ఒకప్పుడు గజ్జి కుక్కలు మనం గోక్కున్నాం, గజ్జి రోజుకి గోకాం. మీకు తెలుసా? గజ్జి పెట్టినోళ్ళు గజ్జి పెట్టిందని ఒప్పుకోలేదు. జ్వరం వచ్చినోడు జ్వరం చదువుకుంటాడు, ఏదన్నా చంపుకుంటాడు, గజ్జి ఒప్పుకోడు. అది అంత అవమానకరంగా అనిపిస్తుంది. మరి ఏంటో అది నాకు తెలియదు. కానీ మొత్తానికి గజ్జిని జేబులో చేపెట్టుకోవడం గోక్కునేటోడు, ఏమి అడగలేదు. అలాంటప్పుడు లడ్డు ఇచ్చామనుకోండి కింద మరి అక్కడ పెట్టండి రోజు తర్వాత చెప్పారు. దానంత హాయిగా ఏదో ఉంటుంది. ఇంకా గజ్జిని గోకితే అది చాలా హాయిగా ఉంటుంది. కానీ గోకడం గజ్జికి మందు కాదు. మంద దురద తీరుతుంది, హాయిగా ఉంది, గాల్లో తేలిపోతున్నట్టు. కానీ అది మందా? అది కాదు. ఇలా గోకుంటా పోయింటే ఏమవుతుంది సార్? సెప్టిక్ అవుతుంది. అవుతుందా? అక్కడ తీసేయాలి ఆ పార్ట్. పాపం అలాంటిదంట. సాధు సుందర్ సింగ్ గారు చెప్పారు అన్నమాట. పాపం గజ్జి లాంటిదంట. అది గోకే కొద్దీ హాయిగా ఉంటుందట, కానీ చివరికి అది కుళ్ళిపోద్ది. ఆ పార్ట్ తీసేయాలి. పాపం అలాంటిది. జీడి మ్యాథ్యూస్ గారు ఒక ఆయన అన్నారు, గొప్ప దైవజనుడు, పాపము అనగా పాము విషం. అది ఒకసారి లోపలికి వెళ్ళిందంటే ఒళ్ళంతా పాకేస్తుంది. జాగ్రత్త. ఆ కుక్క ఇంకో కుక్కతో మాట్లాడింది.
నేను ఒకప్పుడు నీలాంటి దాన్ని గోక్కుంటూ బ్రతికాను. గోకే కొద్ది గజ్జెక్కువైపోయింది కానీ తగ్గలేదు. ఒళ్ళంతా ఎగబాకేసింది. ఒక పుణ్యాత్ముడు దారిని పోతున్నను చూశాడు, నన్ను కనికరించాడు, నన్ను తీసుకువెళ్ళి బాగు చేశాడు. నీవు ఆ స్థితిలో ఉన్నావు, రా, ఆ పుణ్యాత్ముడిని చూపిస్తాను. దట్ ఈజ్ ఆల్ ఏ క్రిస్టియన్ షుడ్ డూ. క్రైస్తవుడుగా మనం చేయవలసింది. నీ గజ్జిని దాచుకునే కొద్ది అది ఎక్కువైపోద్ది. కానీ ప్రభు నిన్ను బాగు చేసిన సంగతిని, నీ గజ్జి కాలంలో నీకున్నటువంటి స్థితిని మనం గజ్జి వాళ్ళకి చెప్పు, వాళ్ళ ప్రభు దగ్గరికి వస్తారు. నా గజ్జిని గోక్కుంటూ అన్నయ్య, మామయ్య, బావయ్య, అన్నయ్య, నాన్న, అక్క, అత్తయ్య, గజ్జిని గోక్కుంటూ ఊరవతలు బతికాను నేను. నా జీవితం కుళ్ళిపోయింది. కానీ అప్పుడు జ్ఞానపుడు నన్ను చూసి కనికరించి నా కొరకు వేచి, నేను ఎందుకో అనుకున్నాను. నా ఆలోచనలు, నా నైజాన్ని బట్టి ఆలోచనలు గాల్లో నేను కొట్టుకుపోతున్నాను, దుర్మార్గతలు, ఆలోచనలు. కానీ ఆయన నాకు బంధు పెట్టాడు, నేను బాగుపడ్డాను. ఈ రోజున నా గజ్జి విషయం, నా అనుభవాలు ఇలా ఉన్నాయి. నన్ను బాగు చేసినోడు ఇక్కడే ఉన్నాడు, అందుబాటులో ఉన్నాడు. దిస్ ఈస్ ద రైట్ టైం ఫర్ యూ టు కమ్ అండ్ కన్సల్ట్ హిమ్. ఆ వైద్యుడు కలువు బాగు చేస్తాడు. నీ గజ్జిని గోక్కుని ఒళ్ళంతా పారిపోయింది. నీ గజ్జి అసహ్యమైపోయింది, నీ బతుకు అసహ్యమైపోయింది. నువ్వు లోపల అగ్లీగా ఉన్నావు, నీ కళ్ళకు నువ్వే వికారంగా కనబడుతున్నావు. సో అన్నారా, అక్క రా, తమ్ముడు రా, ఒక గజ్జి కుక్క చేసిన పని నీవు నేను చేయాలి. అదే మనం చేయవలసిన పని. అదే పర్సనల్ ఎవాంజలిజం. బ్రదరు ఒక ఎవాంజలిజం మీద క్లాస్ పెడితే బాగుండు అన్నారు ఆయన నాతోటి. నేను చెప్పాను, దేవుడు తనదైన విధానంలో మాట్లాడతానులే తమ్ముడు, దాని మళ్ళీ క్లాస్ అక్కర్లేదులే అన్నాను. ఒకవేళ నేను అనుకోలేదు మరి ఇలా పోతానని. వాక్యంలో దేవుని ఆత్మ ఎవరు తాకడానికో ఈ మాటలు నా నోట ఉంచాడు. ఒక మంచి బ్రతుకుదా, ఒక మంచి బ్రతుకు, పరలోకంలో బహుమానం పొందే బ్రతుకు. ఇక్కడ కాదు, ఇక్కడ ఏదో కడుపుకు జీతం దొరకవచ్చు, బట్టకు డబ్బులు దొరకవచ్చు, ఈ జీవితం చాలా బాగుండొచ్చు, సుఖవంతంగా ఉండొచ్చు. అది పరలోకంలో నీకేముంటుంది? ఈ మధ్యన మా సేవకుల కొడుకులు ఒక మాట మాట్లాడాను నేను అకస్మాత్తుగా. ప్రభు ఇచ్చిన మాట అదేంటంటే, బాబు మన ప్రజలను అందరినీ పరలోకం తీసుకెళ్ళడమే కాదు మన పని, మన సంఘాన్ని పరలోకం తీసుకెళ్ళడమే కాదు మన పని, మన సంఘములో ఉన్న ప్రతి ఒక్కరూ పరలోకములో బహుమానం పొందేటట్లుగా మనం వాళ్ళని సిద్ధపరచాలి. ఆ పని మర్చిపోయి మన పని చేయొద్దు. మన పరిచర్యలో అది సెకండ్ సైడ్ ఆఫ్ ద కాయిన్. వాళ్ళ పరలోకం కూడా సిద్ధపరచుట న్యాయమే, ఆ భారం మనకు అవసరమే. కనుక్కోవటుంది మనం చేయవలసిన పని. మన సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ పరలోకంలో కిరీటాలు పెట్టుకుని తిరిగేలా నువ్వు చూడకపోతే నీ పరిచర్య కాల్చిన గడ్డిలాగా అయిపోద్దేమో, అప్పుడు బాధపడతావేమో. అయ్యో, ఆ పాట పాడిన సిస్టర్కి, ప్రార్థన చేసిన బ్రదర్కి, మ్యూజిక్ వాయించిన హెమరస్కి ఏమి కిరీటం లేదు, మూలబడి అలా గుసూరుమంటా ఉన్నాడేంటి? మనకు అర్థమయ్యేలా చెప్తున్నా నేను. పరలోకం గురించి నాకు తెలియదు, పరలోకంలో ఎవరు ఎలా ఉంటారు, అంతస్తులు ఏంటో నేనేం చూసి రాలేదు, నాకు ఎక్కువ తెలియదు. ఎప్పుడో స్వామి గారు వస్తే కొంచెం అడగండి, లోతైన సంగతి చెప్తారు ఆయన. ఎంతమట్టు మీకు చెబుతున్నాను నేను.
ఈ ప్రాథమికమైన విషయం. పల్లకులో మూల కూర్చోవడం పోతలేదు. మనం కిరీటాలు పెట్టి తిరగడానికి పోవాలి. మన ప్రజలలో తయారు చేయాలి. కాబట్టి ప్రతి ఒక్కరిని గచ్చికుక్కలా తయారు చేయండి. సువార్త చెప్తారు, కుక్కలు పెట్టుకొస్తారు, బాగుపడతాయి. ఎన్ని కుక్కలు తీస్తారు కిరీటాలని చెప్పండి. కిరీటంలో చుట్టూ అమర్చేటువంటి వైడూర్యాలు, వజ్రాలు, వాటి సంఖ్య ఇక్కడ నువ్వు ఎలా బ్రతికావో అదే సంఖ్య పెరుగుతుందని చెప్పండి. తెలిసి తెలియని మాటలైనా కానీ అలా కొంచెం అర్థమయ్యేలా చెప్పండి. ఆ మాట ఏదైనా మనం చెప్పిన దానికంటే 100 రెట్లు 1000 రెట్లు ఎక్కువ ఉండాలి ఇక్కడ. కానీ అంతనే చెప్పండి. వాళ్ళకి ఆశ పుట్టించండి, పనిచేయనివ్వండి, ఒక ఆత్మ తీసుకురానివ్వండి. నేను ఈ బైబిల్ చదువుకోలేదు అంటే బైబిల్ కాలేజీలో చదువుకున్నా, థియాలజీలు తెలియవు. కానీ నాకు ఒకటే తెలుసు, లక్ష్మణ్ గారు జ్ఞాపకం చేస్తారు. ఇప్పుడు నేను చెప్పాను ఆ మాట. అదేంటంటే ప్రభువును సేవకు పిలిచినప్పుడు సేవకు మరి ఆయన పిలిచాడు నాకు అర్థమవుతుందని ఎలా చెప్పాలి అర్థం అవ్వదు కదా. అప్పుడు నేను సేవకు వెళ్ళిన బైబిల్ సగం కూడా చదవలేదు. నేను ఇంకా అవ్వలేదు బైబిల్. అదే గుడ్డి చేతిలో పడ్డట్టు పోయాను నేను. ఎటు మాత్రం తెలియదు కదా, గుడ్డెదికి ఏం తెలుస్తుంది. అలాగే నాకు కూడా నన్ను అడిగారు, మంచి నా శ్రేయబులస్ట్ అడిగారు, బ్రదరు సిద్దిపేట పోతున్నాం, హైదరాబాద్ ఉద్యోగాలన్నీ మానేసి కుటుంబాన్ని పెట్టుకుని పిల్లలేమో చిన్నోడు పాలు తాగుతున్నాడు. చిన్నోడు అది నెల 26 రోజులు చిన్నోడికి పాలు తాగేవాడికి. ఆ భార్య అలాగే పాలు తాగి లోబడే తత్వం ఉంది కనుక వెళ్ళిపోయాం, వచ్చేసింది. నువ్వు వెళ్ళి ఏం చెప్తావు అని అడిగారు నన్ను. బైబిల్ నువ్వు పూర్తిగా చదవలేదు, రక్షించబడి 2 years అయిందంటే అప్పుడు వెళ్ళిపోతున్నావు, ఏం చేసేస్తావు నువ్వు అక్కడ, ఏం చెప్తావు, ఏం బోధ చేస్తాను నేను అన్నారు. నిజమే, మరి ఏం బోధ చేస్తాను నేను, ఏం చేయలేను. మరి ఇర్మియా గ్రంథం అవుతున్నప్పుడే ఆ పిలుపు నాకు దొరికింది. ఇర్మియా గ్రంథం 3 గ్రంథాలు ఉన్నాయి, ఇంకా 5 చదవలేదు. మరి కొత్తని మనం చదివాను, నేను కొద్దిగా ఎక్కువ చదివానంటున్నాను. మొత్తానికి ఏం చేస్తావు వెళ్ళి ఏం చెప్తాడు. నేను ఏం చెప్పానంటే అటు ఇటు ఆలోచించని ఎల్లొద్దలాగా ఉన్నాడు. ప్రభాకర్ అతని పేరు, అతను ఆటో డ్రైవర్. కానీ భగత్ సింగ్ గారు ప్రథమ శిష్యుల్లా ఉంటాడు. ఆయన పేరు తీరే ఉద్యోగం వచ్చేది. చాలా మంచి ఆత్మీయుడు, ప్రార్థన పడు కూడా. ఆయన రౌడీ, పళ్ళని ఉండవు, గుద్దుకుంటే పోయిన పళ్ళు ఆయన. ఆటో డ్రైవర్ ఆయన. మొత్తం దెబ్బలు తినేసి అట్లన్నీ తినేసి ఆటో పట్టుకున్నాడు ఆయన. కానీ భక్తిలో మాత్రం బాగున్నాడు ఆయన. నమ్మకం ముందు రౌడీ. అయితే ఆయన అడుగుతుంటే ఏం చెప్తున్నారు, ఈయన ఊరుకున్నట్టు లేడని నేనే ఆలోచించాడు. తలంపు వెళ్ళొద్దంటాడేమో నన్నని భయం. ఇంతకే ఆయన ఆటోలోనే వెళ్ళాల్సి వస్తాడు. నేను చెప్పారు ఆ సామాజిక ఆయన ఆటో కొంచెం తక్కువ తీసుకుంటాడని, నమ్మకంగా వస్తాడని అడిగాం. సరే అప్పుడు అన్నాను, బ్రదర్ ప్రభాకర్ గారు, నేను బైబిల్ సంగతి కాదు కానీ నా సాక్ష్యం చెప్తానండి. నా సాక్ష్యం నేను ఎరుగుతుంది కదా, నేను ఎలా బతికాను అనేది చెప్పేస్తాను. తను ప్రభుత్వాన్ని రక్షించాలి చెప్పేస్తాను, సాక్ష్యం చెప్తానండి అన్నాను. సాక్ష్యం చెప్తే కుదరదండి, భగత్ సింగ్ గారు అలా ఒప్పుకోరు అన్నాడు ఆయన. అందుకే భగత్ సింగ్ గారు వేరుగా వెళ్ళాను నేను. అందుకే అది ఒక అదృష్టమైంది ఈ రోజుల్లో నాకు, ఎందుకంటే గొడవల్లో పడకుండా. సరే మొత్తానికి ఆ విధంగా సాక్ష్యం చెప్పడానికి నేను అక్కడి నుంచి వెళ్ళాను. ఏం చెప్పడానికి చెప్పాలి అసలు మీకు? మీరు మర్చిపోతే నేను నాకు అదృష్టంతో ఉంటాను. కిరీటములు పొందినట్లుగా చేయాలి మన సంఘాన్ని. సేవకులతో మాట్లాడాను అన్నమాట. వెళ్ళి సాక్ష్యం చెప్పడం ప్రారంభించాను. మరి ప్రభు నమ్ముకులుగా చాలామంది. ఇప్పుడు మా చర్చ ర్యాపిడ్ గ్రోత్ అంటే ఇక విరామం లేకుండా పెరిగిపోతుండాలి. మేము చర్చలో మా మంది ఎక్కువైపోయి, సంఘంలో సభ్యులు ఎక్కువైపోయి ఏం చేయాలి, ఊరికే ఒక పెద్ద చర్చ కట్టాం, చిన్నదాన్ని వేసి పెద్దది కట్టాం. అది చర్చ అమ్ముకోవడానికి కూడా పేరు వచ్చింది నాకు. చాలా బ్యాడ్ నేమ్ వచ్చింది. బెంగళూరులో ఒక ఆయన అడుగుతున్నాడు నన్ను, అన్న మీరు చర్చ అమ్మేశారు కదన్నా, ఏదో కొంప మునిగిపోయినట్టు, మరి నేనేదో పెద్ద నరక పాత్ర ఉన్నది తప్పు చేసినట్టుగా అడిగాను. నేను అన్నాను, చర్చ అమ్మేశారు మరి నిజంగా పెద్ద చర్చ కట్టామని చెప్పారా మీకంటే? అది చెప్పలేదన్నా. సరే మొత్తం సంఘం పెరిగిపోతుంది. పెద్ద కట్టాము, ఒకటి కట్టాము పెద్దగానే 350-400 వరకు కెపాసిటీ ఉండొచ్చు దాదాపుగా. కట్టాము. కట్టిన తర్వాత ఇంకా పెరిగిపోతుంది, అది నిండిపోతుంది. అప్పుడు ఏం చేశానంటే నేను ఇంకా చర్చ ఇంకా పెద్ద చేద్దామన్నట్టు స్థలం ఎక్కడ కొంటాం, 50,000 గజం. ఇప్పుడు మా దగ్గర మేము 400 కొన్నాం గజం. 400 గజం కొని 2 సంవత్సరాలు ఎట్టో డబ్బులు ఇన్స్టాల్ పెట్టినాం.
చర్చి కట్టుకోండి సార్, దేవుడు అన్నారు కదా కడుతున్నాండి, డబ్బులు కూడా కట్టండి, మేము నమ్ముతాంలే మిమ్మల్ని అన్నాడు. సరే అది కట్టాం ఇది కట్టాం అయిపోయింది. ఇప్పుడు 50,000 గది ఇంకేం కొంటామండి మేము, ఎక్కడ కొంటాం, మా బతుకాలు పెద్దది కాదు కదా అని ఓ సూత్రం మొదలెట్టాం. పెరిగిన వాళ్ళ పక్కకి పంపించడం అంటే ఇక్కడ వాక్యంలో పెరిగిన వాళ్ళని 20-30 మంది తగ్గించేయడం. 15, 16, 17 ఉన్నాయండి బ్రాంచ్లు మాకు, అందరికి కలిసి పోయిన వాళ్ళే. సంఘమే విడిపోలేదు, మేమే ఎడగొట్టాం వాళ్ళని, సెపరేట్ చేస్తాం. మా చుట్టూ 17 బ్రాంచ్లు ఉన్నాయి. లెక్కల్లో వేసుకోవడం లేదు కానీ చెబుతున్నాను ఉదాహరణగా. సేవకులు కూడా సైమల్టేనియస్గా లేచారండి, వాళ్ళందరూ చూసుకునేవాళ్ళు. నేను చూస్తే 2 నేను చూస్తున్నాయి, అందుకని ఎక్కువ నేను చూడగలనా. అంతేకాకుండా ఇంకా అద్భుతం ఏంటంటే 50 నుండి 60 మంది సేవకులు లేచి, సేవకులు మా దగ్గర క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు లేరు, అందుకే నేను పీస్ఫుల్ పాస్టర్ నేను. ఆ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు ఆ దేవదూత పాట పాడారు, క్రిస్మస్ మీ క్రిస్మస్ దేవదూత మాకు రాదు, అలా పాడమంటారు, పాడలేము. పాస్టర్ పాట పాడమంటున్నారు, దూత పాట పాడడం లేదు. ఒక ఆమె ఒకసారి ఏం దూత పాస్టర్ రాదు, వాళ్ళ అబ్బాయిల్లో ఆ ఊరు ఉంటారు, చూడడానికి వచ్చింది ఎక్కడి నుంచో మహాతల్లి, దూత పాట పాడని పాడలేదు ఏంటని అడిగారు. ఒకసారి పెళ్ళిలో అన్నారు ఆదామవ్వల గురించి ఎందుకు చెప్పలేదు అడిగారు, ప్రసంగం చేస్తేనే. ఏంటి పాస్టర్ గారు ఆదామవ్వల గురించి చెప్పలేదు కదా మీరు అన్నారు. మళ్ళీ నేను అన్నాను మరి నాదైతే అయిపోయింది. గంగాధర ఒక ఆయన అడుగుతుంది, మీరు చెప్పండి లేదు నేను గొడవ పెట్టలాగా ఉందా అని చెప్పాను. ఇలాంటి వాళ్ళు ఆ గొడవ లేదు నాకు. అయితే వీళ్ళందరూ కూడా విగ్రహాలు విడిచిపెట్టి ప్రభువులోకి వచ్చి స్థిరపడి ఎదిగి భార్య భర్తలు కలిసి ప్రార్థన చేసి ఒప్పుకొని 50 నుంచి 60 మంది వేరే జిల్లాలో సేవకి వెళ్ళారండి. ఇంతకు అసలు మాట చెప్పలేదు నేను, ఏంటో చెప్పిన మాట. నేను ప్రార్థన చేస్తున్నాను సేవకి వెళ్ళవలసినప్పుడు ఒకసారి ప్రభు ఒక మాట అన్నట్టుగా అనిపించింది. అక్షరాలు ఏం చూడలేదు, స్వరం వెళ్ళలేదు కానీ నీకు ఏమనిపిస్తుంది అంటే, నన్ను ఎరగని వారి దగ్గర నిన్ను ఎరగని వారి దగ్గర పో. ఏమాట అండి మీకు అర్థమైందా భాష? ప్రభు అన్నాడు నన్ను ఎరగని వారి దగ్గరికి. అందుకే సిద్దిపేట పోయాను నేను. సిద్దిపేటలో ఎవరిని ఎరగను, ఆ ఊరు ఎరగను, వాకులు ఎరగను, మనిషిని ఎరగను, ఎవరిని ఎరగను, ఆడపోయాను. కానీ ఇప్పుడు ఏమైంది నేను ఎరగలేదు, చాలా మంది అందరు. నేను బయటికి వెళ్తే నమస్తే చెప్పలేదు వస్తాను నేను. చెయ్యి కట్టాను, 3 కేజీలు ఉంటుంది ఇది చూపించి ఊరికి లేకపోవడం తెచ్చడం అని. ప్రభు మన జీవితాలు అలా చేస్తాడు. ఎవరిని ఎరగం, ఆయన అదే మాట జ్ఞాపకం చేశారు ఇప్పుడు నాకు. అందుకే వచ్చానని చెప్తున్నాడు ఆయన. ఆయన కూడా నా దర్శనం అదే, ఆ మాటతో ఇక్కడికి వచ్చాను నేను చెప్పాను ఆయన ఇప్పుడు. కాబట్టి నిజంగా వ్యక్తిగత సాక్ష్యం మనం ఇవ్వకపోతే మనం భూలోకంలో ఉండగానే పనిలోకి వెళ్ళిపోవడం మంచిది. ప్రార్థన చేయడం అలాగే ప్రభు ఎవరైతే సాక్ష్యం ఇవ్వడం లేదో వాళ్ళ పనిలోకి తీసుకుని చేయాలి. చేయమంటారా మొదలెడతారు, పనిలోకి పోవడానికి సిద్ధంగా ఉన్నారు. నిజంగా ఒక గన్ ఇచ్చినాక ఆ మాట ఇలాగంటే ఆవిడ పాస్టర్ గారు సాక్షి చెప్తాం అంటారు కానీ చెప్పకొని తప్పించుకోవడానికి చెప్తారు. సో పర్సనల్ ఎవాంజలిజం అనేది మా సంఘాన్ని ఎంత గొప్ప చేసిందంటే 300 మా సంఖ్య 10 ఏళ్ళ నుంచి 300. ఎవరిని అడిగితే ఎంతమంది పాస్టర్ గారు సంఘం 300 అంటారు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అడిగితే 300 అంటారు. ఈ ఎదగల సంఘంలో కనపడింది ఎంతమంది ఉంటున్నారు మా దగ్గర. అంటే పిల్లలతో సహా అంత పెద్దోళ్ళు పెద్ద బిలీవర్స్ నమ్మేశారు అని పెద్దగా నేను చెప్పడం లేదు, ప్రసంగం లేకపోతే చెప్పడం లేదు. కానీ కొందరు అయ్యారు, 50-60 మంది వెళ్ళిపోయారు, ఫ్యామిలీతో సేవ చేస్తున్నారు, 50 చర్చిలు కట్టారు వాళ్ళు. రమణబాబు గారు మీరు ఎప్పుడన్నా విన్నారా ఈ మాట? వినలేదు అనమాట. అంతమంది వెళ్ళారు సేవకి. అయితే నేను చెప్పే విషయం ఏంటంటే ఇక్కడ ఇదంతా జరిగింది వ్యక్తిగత సువార్త ద్వారా జరిగింది. నేనేం పట్టుకొచ్చాను? సిద్ధిపేట చెప్పండి. బైబిల్ పాండిత్యం పట్టుకొచ్చానా? ఏం పట్టుకొచ్చాను? నా సాక్ష్యం పట్టుకొచ్చానంటే ఇంకేమి లేదండి నా దగ్గర, సత్తా ఏమి లేదు. మా భార్య తరపు వాళ్ళు అన్నారు, అద్దాల మేడలో పెడతాం మా అమ్మాయి, నీకు చేస్తూ నువ్వు పట్టుకెళ్ళి అడవిలో పెట్టి. అది ఎవరు ఉంటారండి అసలు? తెలుగు కూడా తెగుల్లో ఉండదు అక్కడ.
అక్కడ మాట్లాడింది మీరు వినలేరు, ఏం అర్థం కాదు మీకు, నాకు వస్తుంది కానీ అట్లా ఉంటుంది అలాగా. ఆడ పట్టుకెళ్ళి పడేస్తే బ్యాక్వర్డ్ ఏరియా పడేస్తే పిల్లలు ఏమైపోతారు పిల్లలు, వాళ్ళ బతుకులు పాలు తాగలు పట్టుకుపోయి అలాగా. మా భార్య మా తల్లి అంట బంగారం బుక్క దగ్గర పెట్టి ఈ బంగారంలో ఉందో లేదో కూడా పాలింతా చూసుకునేదో మరి స్నానం ఇంత చూసుకునేది నా భార్యనంట. బంగారంలా పెంచుకున్నాను, బంగారంలా పెంచాను, బంగారం ఛాయ నా బిడ్డ నల్లగా మాడిపోయింది అని పెద్ద తిన్నాళ్ళ లెటర్లు ఉండే అప్పుడు పేద ఉత్తరం రాసింది, నాకు 3 చేసావు నా కూతురు జీవి ఒకటే కూతురు 3 చేసి పడేసావు అని రాసింది. మరి నిజంగా ఎంత ధన్యురాలు అయిపోయింది చెప్పండి. మాకు దగ్గర ఈ మాట కూడా అన్నారు, ఓ సండే స్కూల్ లేదు, కథ లేదు నీకు, నీ బతుకు నువ్వు ఎట్లా మా అన్నదమ్ములాలు ఏమన్నారంటే మేము సంపాదించేటోళ్ళమని నువ్వు మా మీద ఆధారపడిపోయేవో, ఉద్యోగం రాజీనామా చేస్తే ఎవరితో చెప్పి చేశారు, ఎన్నో మాటలు వాళ్ళు అన్నారు. అప్పుడు మేము తీర్మానం చేశాం, మా అత్తగారి దగ్గర నుంచి కానీ మా అమ్మవాళ్ళ దగ్గర నుంచి కానీ అన్నలు కానీ బామ్మలు కానీ ఎవరి దగ్గర అన్నా మా సేవలో ₹1 వాడద్దు అనుకున్నాను. ఎప్పుడు వాడి జోలికి మేము బాగాలేదు. ఎప్పుడు ఒకసారి ఆవిడొచ్చి మా అత్తగారు వచ్చి మా మొదట అమ్మాయిని చెప్పాను కదా, తను 7th క్లాస్ చదువుతుండగా ఓ బంగారు గొలుసు వేసింది బోర్డు మీద. అంటే వాళ్ళ బిడ్డ కూడా బంగారం తీసింది, నా భార్య కూడా ఈ చెవిడే తీసేసింది. నేను తీయమనలేదు, ఆమె తీసేసింది. మరి నేనేం చేయను, దానికి మంచి భక్తే కదా, నాకంటే భక్తి అనుకున్నాను. అలాగే నేను నాకు అసలు గాజులు లేకపోతే అన్నం పెడితే ఒప్పుకుంటాడు కాదు, నేను గాజులు గలగలమనాలి నాకు అన్నం పెట్టాను. అలాంటి నేను ఆ బోడి ఆమె 3 చేతులు ఆమెతో తిన్నాను మరి అందుకని అని ఆమె ఏం చేస్తారంటే మా మనవరాలు అలా ఉండకూడదని తెచ్చి ఓ బంగారు గొలుసు చేస్తే ప్రశాంత్ మా అమ్మాయి పేరు, తనేం చేసింది ఆదివారం సందా పెట్టి చేసింది. ఆమె ఏం చేసిందంటే దేవుడికి ఇచ్చేసాను అమ్మమ్మ అందంట. సరే ఇచ్చేసాను, కోటి వేద్దాను, కోటి పట్టుకొచ్చిన తర్వాత మాకు 500 కిలోమీటర్లు, వాళ్ళకి మాకు 500 కిలోమీటర్లు వచ్చి బంగారం చేస్తే నెక్స్ట్ వీక్లో అదే చేసింది. ఇక ఇవ్వను అనుకున్నాను, చెల్లిపోయింది. అక్కడి నుంచి మాకు వాళ్ళకి ఏ గొడవ లేకుండా పోయింది. అలాంటి ఒక సాక్షి జీవితం మనలో లేకపోతే మనం కట్టలేము. ఆ పరలోకంలో ఏముండదు, బోడోళ్ళు ఇక్కడ బంగారం పెట్టిపోతాడు, బోడోళ్ళే పొందుతారు. ఏమి లేవు ఇక్కడ, ఏమి లేకపోయినా పర్లేదు. మనొక చిన్న పాప అక్కడ మెంటల్గా కొద్ది బాగోదు, కొద్దిగా వచ్చి వాళ్ళమ్మ బంగారు గాజు తెచ్చింది నాకు రహస్యంగా, ఎక్కడ రాలేదు వచ్చినట్టుంది. అడిగలు కూర్చున్నాను, నేను చర్చికి వెళ్ళి టీ తాగుతా కూడా కూర్చున్నాను. ఈ పిల్లలు కొంచెం మెంటల్గా వీక్గా ఉంటారు. వెళ్ళి వాళ్ళ అమ్మ బంగారు గాజు తెచ్చి అమ్మాయి అంటుంది. నేను అన్నాను, మీ అమ్మ చెప్పు, ఇవి నాకు ఇమ్మని చెప్పు, మీ అమ్మాయి 2 బంగారు గాజులు నాకు ఇస్తే ఆమెని మీ అమ్మని బంగారు వీధులు నడిపిస్తానని చెప్పాను. నాన్న అవునా కాదు చెప్పండి, మరి ఇస్తారా? ఎవరు అది పోయినా పర్లేదు, ఇది మాత్రం ఎవరు ఆ ఎరుది కాబట్టి చూపిస్తుంది, తెలివేరు కాబట్టి దాచుకుంటూ ఉంటారు. వద్దు అలాంటి జీవితం. చివరి మాట చెప్పి ప్రార్థన చేస్తాను. మై టైం ఇస్ అప్. చివరి మాట చెప్పిన గురించి 39 అన్నారు, ఎవరు చదవండి. నేను చేసినవన్నీ అలాగే కొట్టాను. నాతో చెప్పనని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటలను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఆ సమరయులు ఆయన యొద్దకు వచ్చి తమ యొద్ద ఉండుమని ఆయనను వేడుకున్నారు. ఆయన అక్కడ 2 రోజులు ఉన్నారు. ఇప్పుడు మీరు చెప్పండి, ఒక పిక్చర్ చూడండి మీరు. అక్కడ ఎవరున్నారు? ఎక్కడ ఎవరున్నారు? సుకార్ అనే గ్రామంలో ఎవరున్నారు ఇప్పుడు? అక్కడ యేసు ఉన్నాడు. ఇంకెవరున్నారు? ఆయన చుట్టూ శిష్యులు, ఆయన నమ్మిన వాళ్ళు ఉన్నారు. మీకు ఎక్కడ కనపడ్డ శిష్యులు? వాళ్ళు తిండిపోతులు, వాళ్ళు అడిపోయారు వాళ్ళు. చెప్పండి ఇప్పుడు. అంటే ఆయన తిన్నంటే వాళ్ళు మళ్ళీ ఇప్పుడు కూర్చున్నారు సెకండ్ టైం. ఆయన తిన్నన్నాడు కదా, నాకు వేరే ఆహారం ఉందన్నాడు కదా. ఇక పొట్లాలు ఏం చేస్తారు ముందు మళ్ళీ సెకండ్ టైం అప్పటికప్పుడే. అందుకే అది సంజయ్లో అలాగన్నాడు. మరి వాళ్ళకి మేము బతకూడదు అనుకుంటాను. తర్వాత ఇంకెవరున్నారు? యేసుప్రభు ఉన్నాడు, నమ్మినోడు చుట్టూ ఉన్నారు, సమరయ స్త్రీ కూడా ఉంది. ఆ పిక్చర్లో పెట్టుకోండి. ఇప్పుడు ఆ సమరయ స్త్రీ ఇంటికాడ ఎవరున్నారు? కుటుంబమా? ఏదో ఒకటి అనేది సెలవు ఇచ్చేది అనుకుంటున్నారు మీరు. ఏదో ఒకటి ఇస్తే ఆలస్యం అయిపోతుంది. మరి చెప్పండి.
ఎవరున్నారు? వేరే ఆమె వాడు అక్కడున్నాడు. ఆడు పొద్దుటే లేచాడు, టీ పెట్టమన్నాడు. ఆ ఇల్లు చూసింది, నీళ్ళు లేవు కొండలో, నీళ్ళు లేవండి అంది. మరి ఎట్లా అంటే తీసుకొస్తానంది. మరి తొందరగా మార్నింగ్ నాకు బెడ్ టీ కాఫీ అలవాటు అన్నాడు అనుకున్నాడు. ఆడెవడో ఆడ సంగతి ఏమి తెలియదు, ఈ సంగతి ఆడికి తెలియదు అన్నాడు. ఏం చేసింది? కానీ టైం కాదండి ఇది అంటుంది. పొద్దుట ఏమంటుందామే, నీళ్ళు పెట్టామంటే ఈ టైం ఏంటి నీళ్ళు తేవడానికి? బాగా తగ్గిపోయి 12 నా టైం. మరి ఉంటారు అప్పుడు ఎలా బతకాలి మరి చిక్క వదలు ఉండాలి. మొత్తానికి 12 అయింది, నీళ్ళకి వెళ్ళింది. మరి వచ్చింది వెనక్కి రాలేదు. మరి ఈడే బయట రాగలరా? ఎందుకు రాలేడు? ఎవరికంటే పడితే అసలు కాపురం పోతుంది. ఇది ఇలా పోదు. కాబట్టి ఏం చేయాలి? లోపలికి నీళ్ళు చూసుకుంటూ వస్తుందా లేదని కూడా సందడిపోయే వరకు, రాత్రి అయిపోయే వరకు ఉండాలి. ఉండి ఏం చేయాలి? ఏ తొట్టిదారిన మొత్తానికి అలా వచ్చి బావి దగ్గరికి వస్తే అక్కడ ఏముంది? కొండ ఉంది, మనిషి లేదు. ఏమనుకోవాడు? అందరూ కూడా చచ్చిపోయిందంటే అంత పిరికిదేం కాదు అని అనుకోండి కదండి. కొండ బట్టి వెనక్కి వెళ్తే బంగారం ఉంటాయా? డబ్బులు ఉంటాయా? పట్ల మంచాలు ఉంటాయా? పరుపులు ఉంటాయా? పట్టు చీరలు ఉంటాయా? ఉండవా? ఉంటాయా? అవన్నీ లేకపోతే ఎవడు వస్తాడు అవ దగ్గరికి? అంత సింగారించుకోవాలి కదా. కానీ అన్నీ పోయినా పర్లేదు, ఆ బతుకు మాత్రం ఇక నేను బ్రతకూడదు అనుకుంది. వీడేం చేశాడు? వచ్చి బయటకు వస్తే కనపడుతుంది. అక్కడ ఏవో పాటలు కనపడుతున్నాయి, కొద్ది లైటింగ్ కనపడుతుంది. ఇది ఊరు వెలుపల బావి, గ్రామంలో అలాగా వాడి చాటు వీడి చాటు చెట్లు చాటున పిక్చర్ వేసుకుందాం దాన్ని. వెళ్ళి అది పట్టు కట్టేశారా, పడుతున్నారా, ఊరంతా అక్కడ ఎందుకున్నారు? ఇలా లేచి చూస్తాలంటారమ్మా. నిజంగా నీ బతుకు ఏమైంది కానీ నిజంగా నువ్వు వచ్చి చెప్పకపోతే ఈ బతుకు మాకు రాకపోను, ఈ రక్షకుడు మాకు దొరకపోను అంటున్నాడికి ఏం అర్థం అవుతలేదు. ఇదేంట్రా ఇది ఎలా తయారైంది ఏంటి అనుకుంటాడు. అది కూడా ఇక్కడ ఒక మాట మీకు చెప్పాలనుకుంటున్నాను నేను. ఆమె పాపాన్ని వదిలేస్తుంది, కానీ పాపం ఆమెను వదిలిందా? జాగ్రత్త. ఒకవేళ ఇలాంటి కూడికల్లో నువ్వేదో వదిలేయనుకోవచ్చు, కానీ అది నిన్ను వదలదు, నిన్ను తరుగుతుంది, వెంటాడుతుంది. కానీ వాడు ఏం చేసి ఉంటాడు ఊహించండి. వాడు ఏం చేసి ఉంటాడు? అమ్మో అంటే యేసు ప్రభువుని చూస్తుంటాడు కదా అక్కడ. బికాస్ హీ వాజ్ ద మ్యాన్ ఆఫ్ ద డేస్. ఆ కాలంలో బాగా ప్రఖ్యాతి చెందినోడు కదా ఆయన. కాబట్టి అలా వెళ్ళి అలా పోయి ఉంటాడు. ఇంక వెనక్కు రాగలడా? మాట్లాడగలడా? కాపాడగలడా? కారణం ఏంటి చెప్పండి? ఆమె అక్కడే కానీ లేకపోతే ఎక్కడున్నా పట్టుకుపోడా? ప్రభు నమ్మిన బిడ్డలతో దేవుని సంఘముగా అనుకోండి దినాల్లో, ఆ పాటల్లో, ఆ ఉపదేశాల్లో, ఆ పరిశుద్ధుల సహవాసంలో, ఆ పరిశుద్ధులతో, ఆ మహాప్రభుతో ఆ ఉండకపోతే ఏమైపోనండి? లాక్పోను. అలాగే ఎంతమంది లాగబడుతున్నారు. ఆ పాపమనే గద్ద ఆ ఒంటరిగా ఉన్న కోడి పిల్లలు తన్నుకుపోయినట్లు రెక్కల చాటున ఉన్న పిల్లలు అదేమీ చేయలేదు. ఆ గద్ద ఎంత బలమైందైనా, ఎంత నేర్పు దానికి ఉన్నా, తల్లి రెక్కల చాటున ఉన్న దాన్ని అది సంఘం. ఆ రెక్కల చాటు సంఘం. ప్రియులారా, చిన్న మాట, చివరి మాట. ఆమె మారుమనసు పొందాక పాపమునకు అందకుండా బ్రతికిందండి. అలాంటి ఒక తీర్మానం మనం చేద్దామా? తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఎవరో వచ్చి ప్రార్థన చేస్తే మీటింగ్ అయిపోద్ది, కానీ నీకు నువ్వు ప్రార్థన చేస్తే ఒక గొప్ప మార్పు నీలో వస్తుంది. ఏదో ఒక నూతన తీర్మానము, జీవితం ప్రారంభమవుతుంది. పాస్టర్ గారు ప్రార్థన చేస్తే ముగింపు అవుతుంది.
నువ్వు ప్రార్థన చేస్తే ఏదో ప్రారంభం అవుతుంది నీ జీవితంలో. చేస్తావా? 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 తప్పకుండా చేస్తావా? ఏ తీర్మానంతో చేస్తావు? పాపములకు అందకుండా బ్రతికే తీర్మానంతో చేస్తావా? ఆయనకు సాక్షిగా ఉండే తీర్మానంతో చేస్తావా? ఇంకా వెనుకకు వెళ్లకుండా కుండను విడిచిపెట్టుట, అది బళ్ళున పగిలిపోయిన ఆ శబ్దం విన్నావా? పట్టు చీరలున్నాయి, పట్ల మంచాలున్నాయి, పట్టు పరుపులున్నాయి, సంపాదించిన ధనం ఉంది, వెండి ఉంది, బంగారం ఉంది, అక్కర్లేదు. క్రీస్తు కొరకు జీవిస్తాను, సాక్షిగా ఉంటాను. తీర్మానంతో ప్రార్థన చేస్తూ ఉంటే ప్రభు దర్శించిన వేళ అశ్రద్ధగా ఉండని వారికి ఎంత ఆశీర్వాదము, ఎన్ని దీవెనలు పొందుకుని వెళతారు, ఎంత పెను మార్పు మనలో వస్తుంది. దేవుడు నీ ప్రక్కన నిలిచి ఆ గజ్జిని బాగు చేసినటువంటి పుణ్యాత్ముని వలె నీ ప్రక్కన నిలిచి నీ మీద చేయి వేసిన బ్రతిమాలుకున్నట్లుగా లేదా నీకు? వద్దమ్మా, వద్దు బాబు, ఇంకా జీవితం నీకొద్దు, నాతో ఉండు, నిత్య జీవానికి నేను తీసుకువెళ్ళడానికి వచ్చాను. ఏమర్థం చేసుకున్నావు నీవు? ఈ రాత్రి చిన్న తీర్మానం నువ్వు చేస్తే నీ చేయి చూపించి వెళ్ళి దించివేయి. నేను నీ కొరకు ప్రార్థన చేస్తాను. నా ప్రార్థన తీర్మానం చేసిన వారికి దించేయండి. అమ్మ, మీ చేయి చూశాను, దించివేయండి. ఎవరి వైపు చూడకండి, ఎవరి వైపు వాళ్ళే చూసుకోండి. అమ్మ, మీ చేయి కూడా చూశాను. ఇంకెవరు? బాబు యవనస్తుడా, అమ్మగారు, అమ్మ, బాబు, అయ్యా, మీ చేతులు చూస్తున్నారు. ప్రభు మీ హృదయాన్ని చూస్తున్నాడు. ఈ దినము నుండి ఇంకా దానికి అందకుండా, ఆ జీవితానికి అందకుండా, ఆ శోధకునికి అందకుండా, నన్ను తరుముకు వస్తున్న పాపములకు అందకుండా నేను బ్రతుకుతాను. ప్రభువా, నేను బ్రతుకుతాను, కానీ నీ సహాయము నాకు కావాలి అనేవారు. తమ్ముడు, మీ చేయి చూశారు. తమ్ముడు, అమ్మగారు, మీ చేయి చూశారు, దించివేయండి. సార్ మీ చేతులు చూస్తున్నాను. సార్, మీ చేతులు చూశాను. మీ హృదయాన్ని ప్రభు చూస్తున్నాడు. మీ హృదయాన్ని ప్రభు చూస్తున్నాడు. మీ చేతిని నేను మాత్రమే చూశాను, కానీ హృదయాన్ని ప్రభు చూస్తున్నాడు. అది ఎలా ఉందో నీకు తెలుసు, ప్రభువుకు తెలుసు. ప్రేమగల తండ్రి, దయాళుడు అయిన ప్రభువా, సిలువకెక్కి మమ్మల్ని పరలోకం చేర్చడానికి మా పాపాలన్నీ నీ మీద వేసుకున్నావు. ఒక్కటి కూడా మా మీద లేకుండా చేశావు. పాపపు శిక్ష నీ మీదకు తీసుకున్నావు. పరలోక ప్రాప్తులుగా మమ్మల్ని చేశావు. తండ్రి చేయి పట్టుకోబట్టే వదిలేసి మా చేతిని తండ్రికి అందించావు. నీకు స్తోత్రములు ప్రభువా, నీ స్తోత్రములు. తండ్రి, బిడ్డలు చేతులు చూపించారు. కొందరు ఒకవేళ నేను చూడలేదో, వాళ్ళు చూపించలేదు, కానీ వాళ్ళ హృదయాల్లో అయితే ఏముందో నీకు తెలుసు. ప్రభువా, కొంచెం పండి, కనికరించండి, సహాయం చేయండి. వాళ్ళు వెళ్ళేటప్పుడు మీరు కూడా వాళ్ళతో ఉండండి. ప్రభువా, మీ ఆత్మను వెంటాడునట్లు అనుగ్రహించండి. పాత జీవితంలో అడుగు పెట్టకుండా ఆపండి. ఆ పాపం వెళ్ళి ఏలకుండా నీ కౌగిల్లో ఉంచుకోండి. ప్రభువా, ఎంత మంచి బిడ్డలు, నేను ఎంత ప్రేమిస్తున్నాను. ఈరోజు ఫీజు కట్టి వచ్చారు ఇక్కడికి. ఇంత సమయం 5 గంటలు ఇక్కడ ఉన్నారు. ప్రభువా,
ఇక్కడ ఉండి కూడా పాతాళానికి వెళితే ప్రభువా నీకెంత వేదన, సేవకుడికి ఎంత వేదన. కనికరించండి, కనికరించండి. వాళ్ళు ప్రార్థిస్తున్నారు, మీరు వింటున్నారు కదా ప్రభువా, మీరు విన్నారు కదా, మీరు ఏమి విన్నారు ప్రభువా? వాళ్ళ ఆశ ప్రభువా, బలహీనులు నాయన, ప్రభువా బలహీనులు నాయన ప్రార్థిస్తున్నారు కానీ బలహీనులు ప్రభువా, మేమెంత బలహీనమో నీకు తెలుసు ప్రభువా. అలా ఉండాలని అంటున్నాం కానీ ఉండలేకపోయే పరిస్థితులు మా చుట్టూ ఉన్నాయి. వాళ్ళ ప్రార్థన మీరు విన్నారు ప్రభువా. నాయన మీరు కాపాడండి. మీరు చెప్పారు కదా, మీ దూతల ప్రాకారం ఇస్తానని ఇవ్వండి. ఆ దుర్మార్గపు గజ్జి, ఆ బాధాకరమైనటువంటి ఆ మోసకరమైన గజ్జి వాళ్ళ మీద పడి వారి జీవితాలు చిన్న భిన్నం చేయకుండా కృపనివ్వండి. నీ బిడ్డల కృపను పొందారు ప్రభువా. మీరు విస్తరింప చేస్తారు ప్రేమ గల దేవుడు, కానీ వారు కాపాడుకున్నట్టు శక్తినివ్వండి, శక్తినివ్వండి. క్రీస్తు ప్రభు ద్వారా ఈ ఒక్కొక్కరిని మీ హస్తగతం చేసి మీ సన్నిధికి అప్పగించుకుని వినయంగా వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ వన్ అండ్ గాడ్ బ్లెస్ యూ. Announcement.